తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపదిభ్యం కరుణామసృణైః కటాక్షపాదైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్త్రహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అందరూ నోరాల బిగ్గరగా పలకచ్చు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ శివరామ క్షేత్రానికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ ఉభయ ఆలయాల్లో వెలసి అనుగ్రహిస్తున్న సర్వదేవతలకి నమస్కరించుకుంటూ శివస్వరూపిణి సభా సదస్సుకి సవిని నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇక్కడ 3 రోజుల పాటు శివశక్తి వైభవం గురించి చెప్పుకునేటువంటి సంకల్పం చేసుకోవడం జరిగింది. దానికి కారణం శివశక్తులకు సంబంధించి ఒక యాగాన్ని ఇక్కడ సంకల్పించారు. ఇది కేవలం షికాగోకి సంబంధించిన సంఘటనగా మాత్రమే కాకుండా సంపూర్ణంగా అమెరికాకి సంబంధించిన సంఘటనగా మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే విశ్వశాంతి కోసం చేస్తున్నారు కనుక మొత్తం ప్రపంచ క్షేమానికి చేస్తున్నందుకు ఆ క్షేమం కోరే వారందరికీ సంబంధించిన సంఘటనగా భావించాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంటే తత్సందర్భంగా కొన్ని మాటలు చెప్పి ఆ రుద్రుని అర్చించుకునే భాగ్యం నాకు కలిగిందని భావిస్తూ ఉన్నాను ఇక్కడ. అయితే
ఇక్కడ జరుగుతున్నవి రుద్రయాగము, చండీయాగము. ఈ రెండు ప్రధానమైన అంశములు. ఈ రుద్రయాగ, చండీయాగాల విషయం మనం వింటూ ఉంటాం, భారతదేశంలో కూడా ఇప్పుడు వింటూ ఉంటాం. కానీ వీటి యొక్క స్వరూపం ఏమిటి, వాటి స్వభావం ఏమిటి, దాని ప్రభావం ఏమిటి తెలిసిన వాళ్ళు మాత్రం కొద్దిమందే ఉంటారు. పైగా రుద్రము వేదాలలో తీసుకోబడింది. ఈ చండీ యాగానికి వాడేటువంటి మంత్రాలన్నీ పురాణాల్లోంచి స్వీకరించబడుతున్నాయి. ఈ రెండింటి యొక్క వైశిష్ట్యాన్ని 3 రోజులు తెలుసుకుని పనిచేద్దాం. రుద్రుడు పరమేశ్వరుడు, చండీ ఆయన యొక్క శక్తి. ఈ ఉభయ యొక్క అనుగ్రహంతో ప్రతి వ్యక్తి, సమాజము కూడా క్షేమంగా ఉండాలని ఉద్దేశంతో యాగం చేస్తున్నారు. ఎప్పుడైనా యజ్ఞము, యాగం యొక్క ప్రయోజనం లోకహితం, లోకహితం కోసం చేస్తారు. అందుకే ఇక్కడ కూడా జరుగుతున్నది గొప్ప విషయం. అయితే ఈ రుద్రం గురించి, రుద్రం ద్వారా శివుని యొక్క తత్వాన్ని గురించి ప్రస్తావన చేసుకుంటూ ఆయన శక్తి వైభవాన్ని కూడా చెప్పుకోవడానికి మనం 3 రోజులు ఉన్నాయి ఇక్కడ. మొదటిగా రుద్రం యొక్క వైభవాన్ని, వేదంలో ఉన్నటువంటి రుద్ర వైభవాన్ని ప్రత్యేకించి ఉపనిషత్తులు మళ్ళీ కీర్తించాయి. అక్కడ కాకుండా పురాణాల్లో రుద్ర వైభవం చాలా మంది చెప్పబడింది. విశేషంగా భారతంలో రుద్రం యొక్క ప్రశస్తిని ఒకవైపు వ్యాసదేవుడు చెప్తాడు, మరొకవైపు కృష్ణ పరమాత్మ చెప్తాడు. అంత విశేషమైన ప్రాధాన్యం మనకి రుద్రానికి చూపిస్తున్నారు. ఇంత ప్రాధాన్యం రుద్రానికి ఎందుకు లభించింది అని చూస్తూ వేదాల్లో దాని యొక్క ప్రాముఖ్యము, దాని యొక్క స్థానము కొంచెం మననం చేసుకున్నాం ఇక్కడ. పైగా రుద్రం గొప్పతనం చెప్పుకున్నా అదొక యాగం. ఆ యాగం ఈ 3 రోజులు మనం చేసుకుంటున్నాం, మన భాగ్యం ఇక్కడ. రుద్రం ఎటువంటి స్థానంలో చెప్పబడిందంటే, వేదంలో 3 భాగాలు ఉంటాయి ప్రధానంగా: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. కర్మకాండ అంటే యజ్ఞయాగాదులకు వాడుతూ చేసేటువంటి పనుల్ని కర్మకాండ అంటారు. కర్మకాండ యొక్క ప్రయోజనములు 2. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అన్నారు. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం అంటే మనకి ఇష్టమైనది కలగాలి, కష్టమైనది తొలగాలి. దానికి మన మానవ ప్రయత్నాలు ఎంత చేసినా లాభం లేనప్పుడు శాస్త్రము చెప్పినటువంటి ప్రయత్నం చేయాలి. అందుకు వేదము ఎటువంటి విషయాలు చెప్తుందంటే, ప్రత్యక్షేన అనుమానేన ఎస్తు ఉపాయం నవిద్యతే అన్నట్టు. అంటే ప్రత్యక్ష ప్రమాణాలతో గాని, అనుమాన ప్రమాణాలతో గాని సాధించలేని దానిని సాధించేలా చేస్తుంది వేదం అన్నారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే మెటీరియల్ అని అర్థం. ఫిజికల్ గా, మెటీరియల్ గా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధించలేనిది, అలాగే ఊహలతో, తెలివితేటలతో సాధించలేని దాన్ని సాధించేటువంటి ఉపాయం వేదం చెప్తుంది. అందుకు వేదం అతీంద్రియ జ్ఞానం అని పేరు వేదానికి. అతీంద్రియమైన జ్ఞానాన్ని ఋషులు తపశ్శక్తితో దర్శించి వేదం పేరుతో మనకు అందించారు. అందుకు ఇష్టప్రాప్తికి, అనిష్ట పరిహారానికి మనం వేదం యొక్క సహాయం తీసుకుని వేదములో చెప్పిన అనేక యాగాలు, కర్మలు ఆచరిస్తూ ఉంటే అది మనకి కోరినవి లభింపజేయడమే కాకుండా జన్మకి సార్థకత కూడా కలిగిస్తుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మస్వనుష్ఠీయతాం అని బోధించారు. మానవ కర్తవ్యాల్లో ఏంటంటే శాస్త్రములను అధ్యయనం చేయడం, అవి చెప్పిన కర్మలను ఆచరించడం. ఈ 2 చేయడం వల్ల మానవుడు శుద్ధుడవుతాడు, జ్ఞానం పొందడానికి, మోక్షం పొందడానికి అర్హుడవుతాడు అని చెప్పారు. కనుక ఆ కర్మకాండ అంతా కూడా చిత్తశుద్ధి కోసం చెప్పబడుతున్నది. చిత్తస్య శుద్ధయే కర్మ. ఇప్పటికీ కర్మకు 3 ప్రయోజనాలు చెప్పాను, జాగ్రత్తగా తెలుసుకోండి. ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం 2 ప్రయోజనాలు. 3వది చిత్తశుద్ధి. కొందరు అంటూ ఉంటారు, నాకు అసలు ఏ కోరిక లేదండి, అలాగే నాకు ఏ కష్టము లేదండి అని. అంటే అన్ని తీరిపోతున్నాయి కనుక వాడు కోరిక లేదు. 3 పూట్ల భోజనం దొరుకుతుంది కనుక కోరిక లేదు. అందులో ఏ ఒక్క పూట తగ్గితే అప్పుడు తెలుస్తూ ఉంటుంది. కనుక కొన్ని మనకు దొరికిపోతున్నాయి కానీ తెలియదు. కానీ కోరికలు లేకపోయినా అవసరాలు ఉంటాయి కదా. ఈ అవసరాలు తీర్చేటువంటి శక్తి కూడా వేద విజ్ఞానంలో మనకు కనబడుతుంది. అందుకు 3 కోసం వేద కర్మను ఆచరించాలి. కేవలం కోరికలు తీర్చుకోవడం, కష్టాలు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా చిత్తము శుద్ధం కావాలి. చిత్తశుద్ధి వల్లనే జ్ఞానము, భక్తి లభిస్తుంది. కొందరు చెప్తూ ఉంటారు, నా హార్ట్ చాలా ప్యూర్ అండి అని. అది లోపల ఎంత ఉందో వాడికి అర్థం కాదు. అది అనేక జన్మల కర్మమాలిన్యాలు చిత్తాన్ని పట్టుకుని ఉంటాయి. ఇవన్నీ కడుక్కోవడం సామాన్యం కాదు. అనేక జన్మల కర్మమాలిన్యాలు జీవుల్లో సంస్కార రూపంలో ఉంటాయి కనుక వాటిని శుద్ధి చేసుకోవడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఆపర్చునిటీ. ఆ అవకాశం పేరే మానవ జన్మ. ఈ మానవ జన్మ దొరికేక చిత్తశుద్ధి కోసం ప్రయత్నించాలి అని చెప్పారు ఇక్కడ. అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే అని కర్మకు 2 ప్రయోజనాలు చెప్పారు ఇక్కడ. చిత్తము శుద్ధము కావాలి, కృతజ్ఞత దోషం పోవాలట. 2 కోసం కర్మ చేయాలండి. కృతజ్ఞత అంటే తెలుసు కదా, నాన్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత లేకపోవడం కృతజ్ఞత. మనం ఎవరి వల్ల బ్రతుకుతున్నామో వాళ్ళని తలంచుకోవాలి. మనం ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాము అంటే దేవతల అనుగ్రహం వల్ల బ్రతుకుతున్నాం.
ఆ దేవతల వల్లనే నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, గాలి ఇవన్నీ లభిస్తూ ఉన్నాయి. వాటితో పాటు వాటిని అనుభవించే ఇంద్రియాలు కూడా మనకు లభించాయి. కనుక బయట సంపదలు అనుభవించే ఇంద్రియాలు ఈ రెండు దేవతల అనుగ్రహం వల్ల లభిస్తాయి కనుక రోజు దేవతలను ఆరాధించాలి అని చెప్పారు ఇక్కడ. దానివల్ల కృతజ్ఞత అనే దోషం పోతుంది ఇక్కడ. అది ముఖ్యమైన అంశం. అందుకే దేవతలను ఎందుకు ఆరాధించాలంటే ఏదో ఇస్తారని కాదు, ఎన్నో ఇచ్చారని ఆరాధించాలి అన్నారు పెద్దలు. అందుకే కృతజ్ఞస్య నివృత్తయే, ఈ కర్మలు ఆచరించడం వల్ల చిత్తము శుద్ధమై కృతజ్ఞతా దోషం ఏర్పడుతుంది, కృతజ్ఞతా దోషం పోతున్నది అన్నారు. ఇది కర్మల యొక్క ప్రయోజనం ఇంతవరకు. రెండవది ఉపాసన అని చెప్తున్నారు. ఉపాసన ఇంచుమించు కర్మ కిందకే వచ్చిన కించిత్ భేదం ఉంది ఉపాసనలో ఒక గురువుని ఆశ్రయించి వేదములో చెప్పిన ఏదో ఒక మంత్రాన్నో ఒక దేవతను స్వీకరించి ఆ మంత్రము ద్వారా ఆ దేవతను ఆరాధిస్తూ క్రమంగా చిత్త ఏకాగ్రతని పెంచుకుని తాను ఆ దేవత అనుగ్రహంతో ఇహంలో సంపదను పొందడమే కాకుండా చిత్తశుద్ధిని, మోక్షాన్ని పొందే ప్రయత్నం చేయడం ఉపాసన అని చెప్పబడుతుంది. ఇక మూడవది జ్ఞానము అనేది వేదము ద్వారా లభించేది. కర్మ, ఉపాసన, జ్ఞానం. ఈ జ్ఞానము అంటే ఏదో కాదు, బ్రహ్మజ్ఞానము అంటారు. దానికి మరొక పేరు ఆత్మజ్ఞానం. దీని బ్రహ్మ విద్య అని పేరు. ఈ వేదాంత జ్ఞానము, బ్రహ్మ విద్య ఇవన్నీ చెప్పబడుతున్న భాగాలు ఉపనిషత్తులు అని అంటారు. ఇది కూడా వేదంలో ఒక పార్ట్. దీనికి జ్ఞానకాండ అని పేరు. కనుక మొదటిది కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. ఈ రెండింటికి మధ్యలో ఉపాసనాకాండ. ఇది సాధారణంగా వేదంలో ఉన్నటువంటి పద్ధతి. కనుక వేదం ఏం చెప్తుందో ముందు తెలుసుకుంటే వేదంలో రుద్రం ఏం చెప్తుందో తర్వాత తెలుసుకుంటాం. కనుక వేదం యొక్క పర్పస్ ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండల ద్వారా మానవులకి ఇష్టమైనవి కలిగిస్తూ, కష్టమైనవి తొలగిస్తూ, కృతజ్ఞతా దోషం పోగొడుతూ, చిత్తశుద్ధిని కలిగిస్తూ, భగవంతునిపై ప్రేమని పెంచుతూ క్రమంగా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి మోక్షం ఇవ్వడం వేదం యొక్క ప్రయోజనం. పైగా వేదాంతము అని జ్ఞానకాండకు ఒక పేరున్నది. అంతము అంటే చివరి భాగము అని అర్థం. సాధారణంగా ఒక చెట్టుకి పళ్ళు కొమ్మలకి కాస్తాయి కానీ కింద వేళ్లకి కాండానికి రావు, పైకి వస్తాయి. కనుక ఒక చెట్టు వేసిన తర్వాత దాని యొక్క ఫ్రూట్ అనేది ఎండ్ దానికి. అదేవిధంగా మొత్తం వేదానికి ఫలం ఏమిటయ్యా అంటే బ్రహ్మజ్ఞానమే ఫలము అన్నారు. ఆ బ్రహ్మజ్ఞానాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి కనుక వేదమునకు అంతమునందు ఉన్నాయి కనుక వేదాంతము అన్నారు. శంకర భగవత్పాదుల వారు వేదాంతానికి మరో గొప్ప పేరు పెట్టారు. అంతము అంటే ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పారు. ఫైనల్ జడ్జిమెంట్, చివరి తీర్మానము అని అర్థం. వేదము చెప్పిన చివరి తీర్మానం, చివరి మాట. చివరి మాట అంటే అల్టిమేట్. చివరి మాట ఏమిటి? ఆ వేదాంతము అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానమే వేదం యొక్క పరమ ప్రయోజనము అన్నారు. అందుకు మనకి ఇప్పుడు ఏది కావాలి? ఇప్పుడు చెప్పిన వాటిలో బ్రహ్మజ్ఞానం కావాలా, ఇష్టప్రాప్తి కావాలా, అనిష్ట పరిహారం కావాలా, చిత్తశుద్ధి కావాలా? ఏది కావాలి చెప్పండి? ఇప్పుడు అన్నీ కావాలన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు తెలియని వాళ్ళు. అది ముఖ్యం. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందా అని సామెత మన కలుగు చెప్పారు ఇక్కడ. సత్కర్మ చెయ్యకుండా, భగవంతుని ఉపాసించకుండా ఏకంగా వేదాంత జ్ఞానం కావాలి అనుకుంటే లభించదు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఆవిడ కర్మకాండ, ఉపాసనాకాండ ఇవేవి కాదండి, ఏకంగా వేదాంతమే అన్నాడు ఆయన. చాలా సంతోషం. కానీ చెట్టు లేని పండు రాదు, తెలుసుకోవాలి. చెట్టు యొక్క సారం ఫలమే, సందేహమేమి లేదు. ఆ వేదాంతము, ఆ ఫిలాసఫీ తత్వమే ఫలం. కానీ ఆ పండే తింటాం కానీ చెట్టునప్పుడు తినడు. బెరడెవడు, నాకడు, చప్పరించడు. పండే తింటాం. తినేది పండే కనుక పండే కావాలంటే అంటే అంత పండు ఉండాలంటే ఇంత చెట్టు ఉండాలని మర్చిపోలేదు. అందుకే వేదం అంతా కలిపి చెట్టుగా మనం భావన చేసినట్లయితే ఆ చెట్టుకి కర్మ, ఉపాసన, జ్ఞానములనేవి దాని యొక్క స్వరూపంగా మనం ఇప్పుడు గ్రహించాలి. ఇది వారి వారి సంస్కారాలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం సాధన చేస్తూ ఉంటారు. మహావైరాగ్య సంపన్నులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, వివేక వైరాగ్యములు కలిగిన వారు, వారు ఐహికమైనటువంటి పారలౌకికమైన ఫలములు పరిత్యజించి పరమమైనటువంటి ఆ మోక్ష ప్రయోజనాన్ని స్వీకరించి ఉంటారు. వారి కర్మకాండలతో పనిలేదు. కానీ వారు కేవలం లోకక్షేమం కోసమని కర్మలను ఆచరిస్తుంటారు మహాత్ములు. ఆ జ్ఞాన వాసన లేనటువంటి వారు కేవలం కర్మకాండ ఆచరించడం వల్ల ఇహంలో పరలోకంలో సుఖాలను అనుభవిస్తారు, దుఃఖాల నుంచి బయటపడతారు. కానీ ఎలా చూసినప్పటికీ కూడా వేదం అన్ని విధాలా ప్రయోజనిస్తుంది. అయితే వేదంలో కేవలం జ్ఞానం కావలసిన వాడు ఉపనిషత్తులు పట్టుకోవచ్చు, కేవలం కర్మలు కావలసిన వారు కర్మకాండను పట్టుకోవచ్చు, ఉపాసన కావలసిన వాడు ఉపాసనని పట్టుకోవచ్చు. అన్నీ కావాలన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఏదో ఒకటి కావాలంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉండదండి. సూపర్ మార్కెట్కి వెళ్ళాక ఎలా ఉంటుందో వేదం కూడా అలాంటిది. ఏది కావాలన్నా వేదం ఇస్తుంది. వేదం ఇవ్వలేనిది ఏదీ లేదు. ఇది వాక్యం గుర్తుపెట్టు.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేదం ఏదైనా ఇవ్వగలదు. వేదము కల్పవృక్షం, వేదము కామధేనువు. ఎందుకంటే వేదము మానవ నిర్మితమైనటువంటిది కాదు, అది సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క శబ్ద రూపం. ది సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క శబ్ద రూపం. అందుకే వేదము అపౌరుషేయం అని చెప్పబడుతుంది. అంటే మానవ సృష్టి కాదది, కేవలం భగవంతుని యొక్క స్వరూపం. ఋషులు తపస్సుతో దాన్ని శ్రవణం చేసి, అతీంద్రియ దృష్టితో శ్రవణం చేసి దాన్ని మనకు అందించారు. ఇది వేదం యొక్క స్వరూపం. ఈ వేదం ఏం చెప్పింది అనేది సామాన్యులకు అందజేయడం కోసం. ఎందుకంటే వేదం యొక్క ప్లేన్ వేరండి. తపస్సుతో ఎలివేట్ అయిపోయినటువంటి, అంటే ఉన్నత స్థితికి చేరిపోయినటువంటి ఒక ఋషి సమాధి స్థితిలో తెలుసుకున్న సత్యం సామాన్యులకి ఏమర్థమవుతుంది? అక్కడ వాళ్ళ శబ్దాన్ని శబ్దంగా అందించారు. దానిలో ఉన్న విజ్ఞానాన్ని మనం ఎలా జీవితంలో గమనపరుచుకోవాలి, ఎలా అనుసరించాలి అని చెప్పడం కోసం వేదవ్యాసుల వారు మరొక విభాగాన్ని మనకు అందించారు. దాని పేరు పురాణం, ఇతిహాసం అన్నారు. 18 పురాణాలు, ఇతిహాసాలు. ఇవి ఎందుకు పుట్టాయంటే ఇతిహాస పురాణాభ్యా వేదం సముప బ్రహ్మయేత్ అని చెప్పినట్లుగా వేదంలో చెప్పిన జ్ఞానాన్ని మనకు అందించడం కోసం, సామాన్యులకి అది చేర్చడం కోసమని ఇతిహాస పురాణాలు పుట్టాయి. వేదం ఏం చెప్పింది అదే చెప్తుంది. ఇక్కడ మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు ఇతిహాస పురాణాలు పుట్టాయి. అదేవిధంగా ధర్మశాస్త్రాలు కూడా పుట్టాయి. వేద ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వేదం చెప్పిన ప్రకారం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు చెప్తూ ధర్మశాస్త్రాలు పుట్టాయి. మొత్తంగా మనకి వేదం నుంచి వచ్చిన ఇతిహాస పురాణ ధర్మశాస్త్రాలు. చిత్రం ఏంటంటే ఇవన్నీ వేద ధర్మాన్ని చెప్పడమే కాకుండా ఇవన్నీ రుద్ర నమ్మకాన్ని కీర్తించాయి. వేదంలో రుద్రం యొక్క ప్లేస్మెంట్ ఎలాంటిది అంటే అది కర్మకాండ కిందకి చెప్పాలా, జ్ఞానకాండ కిందకి చెప్పాలా, లేదా ఉపాసనాకాండ కిందకి చెప్పాలా? ఇది పెద్ద ప్రశ్న. మూడింటికి చెందినది రుద్రం. అందుకే వేదంలోని భాగమైన ఈ రుద్రం మాత్రము ఒకవైపు నుంచి ఆలోచిస్తే కర్మకాండ, మరొక వైపు నుంచి ఆలోచిస్తే ఉపాసనాకాండ, ఇంకో కోణంలోంచి ఆలోచిస్తే జ్ఞానకాండ. వేదంలో ఈ 3 కాండలు కలబోసుకున్న ఒక్క భాగం ఏదయ్యా అంటే రుద్రంట. అందుకు ప్రాధాన్యం. అందుకే దాన్ని ఎక్కడ పెట్టాడంటే వేదాల్లో హృదయంలో పెట్టేట్టు. దాన్ని సాధారణంగా మధ్యలో పెట్టింది అటుకి ఇటుకి కూడా చెంది ఉంటుందండి. పూర్వం ద్వార్దేహడికి దత్త దీపం అనుకుంటూ ఉండే, అంటే గుమ్మం మీద దీపం పెట్టడం అనేది. గుమ్మం మీద దీపం పెడితే అటు లోపలికి వెలుగొస్తుంది, ఇటు బయటికి వెలుగొస్తుంది. అలాగే కర్మకాండకి జ్ఞానకాండకి మధ్యలో పెట్టేట్టు దానికి. అంత విశేషంగా ఎక్కడ పెట్టాడంటే వేదాలకు హృదయం యజుర్వేదం చెప్పారు ఇక్కడ. ఎందుకంటే వేదాలు ప్రధానంగా 4 అయినప్పటికీ కూడా వేద భాగాన్ని పరిశీలిస్తే 3 చెప్తారు పెద్దలు. ఋగ్యజుస్సామపారగ అని ఆదిత్యోదయంలో కూడా మనం చదువుతున్నాం. ఋక్కులు, యజుస్సులు, సామములు. అంటే అధర్వణ వేదం లేదని కాదు అర్థం. అధర్వణ వేదంలో కూడా ఉండే మంత్రములు ఋక్కులు, యజుస్సులు ఉంటే వాటిల్లో కూడా కానీ మంత్ర విశేషములు ఋక్కులు, యజుస్సులు, సామములు అని చెప్పబడతాయి. ఋక్కులు, యజుస్సులు, సామములతో కూర్చుందే వేదం అంతా కూడా. అందులో ప్రధానమైనటువంటిది ఈ మధ్యలో ఉండేది యజుర్వేదము అని చెప్పారు. కనుక వేదానికి హృదయ స్థానంలో యజుర్వేదం ఉంటాయి. యజుర్వేదానికి మధ్యలోకి వెళ్ళేటప్పటికల్లా 4వ కాండము, 5వ ప్రపాఠకము అంటారు. అక్కడుంది రుద్రనమ్మకం. అంటే మళ్ళీ యజుర్వేదానికి సెంటర్. అందుకే ఎక్కడ పెట్టాడయ్యా అంటే వేదానికి హృదయం రుద్రంటే. ఇది నిజానికి యజ్ఞం చేస్తూ కర్మకాండలో చెప్పబడుతుంది. ఇక్కడ చైనలో అగ్ని చయనము అనబడే కర్మకాండలో రుద్రాన్ని చెప్పారు. ఇది కర్మకాండలో చెప్తే మనం కర్మకాండని ఎక్కడ అనుకుంటామేమోనని విశేషంగా మళ్ళీ ఉపనిషత్తుల్లో వచ్చేటప్పటికల్లా శ్వేతాశ్వతుడు ఉపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో రుద్రమంత్రములు యథాతథంగా స్వీకరించడమే కాదు, యాజ్ఞవల్క్యుడితో అత్రి మొదలైనటువంటి మహర్షులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కిం జప్వా అమృతత్వం బ్రూహి అని అడుగుతారు. ఏది జపించడం వల్ల అమృతత్వము లభిస్తుంది? అమృతత్వము అంటే ఇక్కడ ఇహలోక పరలోక సుఖాలు కాదు, పరబ్రహ్మ ప్రాప్తి, బ్రహ్మ విద్య. అది దేని వల్ల లభిస్తుంది అంటే ఏకాదశ రుద్రం వల్ల. శతరుద్రీయేణ అంటాడు ఇక్కడ. శతరుద్రీయేణ అంటే శతరుద్రీయం అనగా ఏకాదశ రుద్రం, అదే రుద్రం అని చెప్పబడుతున్నది. దానిని ఎవరైతే పట్టుకుంటారో వారు బ్రహ్మప్రాప్తిని పొందుతారు. ఇక అంతేకాదు, ఇది దానివల్ల లభించే పరమఫలం. అంతవరకు కావలసిన ఐక ఫలాలన్నీ కూడా రుద్రం ఇవ్వగలదు. ఏమేమి ఇవ్వగలదో చెప్తాడు ఇక్కడ. రుద్రాన్ని ఎవరెవరు జపించారంటే ప్రాయశ్చిత్తార్థి. చూడండి ఇక్కడ, ప్రాయశ్చిత్తార్థి, వ్యాధి విమోచనార్థి, అదేవిధంగా పాపమోచనార్థి, ఇంకా విశేషంగా ఆయురారోగ్య అభివృద్ధిని ఆశించే వారితో పాటు మోక్ష ప్రాప్తి కావలసిన వారు కూడా, అంటే బ్రహ్మ విద్యా ప్రాప్త్యర్థమపి అన్నాడు.
ఇన్నిటి కోసం రుద్రం బట్టలు తెచ్చు అన్నాడు. అందుకు రుద్రం ఒక అద్భుతమైన ప్రాయశ్చిత్త కాండ కూడా. ప్రాయశ్చిత్త కాండ అంటే జీవుడు ఏ పాపాలు చేశాడో తెలియదు, తెలుసుకొని తెలియకొని, తెలిసి తెలియకొని 3 రకాల పాపాలు ఉంటాయి. వీటి నుంచి మనం బాగుపడితే గానీ అటు ఈశ్వరానుగ్రహము దొరికే అవకాశం లేదు, ఇటు జ్ఞానం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే అద్దం మీద మకిలి బాగా పట్టి ఉన్నప్పుడు మీరంత సూర్యుడి వైపు తిప్పినా ఏ ప్రయోజనం లేదు, ముందు మకిలి వదల్చాలి. అది చిత్తం శుద్ధం కానంత వరకు కూర్చోబెట్టి భగవతత్వము వేదాంత తత్వము చెప్తే నిద్ర వస్తుంది కానీ జ్ఞానం రాదండి. ఎందువల్లంటే చిత్తమాలిన్యం అంత పేరుకుపోయింది. ఏం చేస్తాను ఇక్కడ? ఆ మాలిన్యం తొలగాలి. మాలిన్యం తొలగాలి అంటే అదే ప్రాయశ్చిత్తార్థి అన్నారు ఇక్కడ. ఆ చిత్తశుద్ధి కలిగిస్తుంది. పైగా ఒక పాపం వల్ల ఒక బాధ మనం అనుభవిస్తాం, ఇందులో సందేహం లేదు. అయితే ఏ పాపాలు చేసేమో ఏ బాధలు అనుభవిస్తున్నామో తెలియదు. పనిష్మెంట్ ఏంటో తెలుస్తుంది కానీ దేనివల్ల అనుభవించమో తెలియదు. అవన్నీ చెప్పచ్చు కదంటే చెప్తే మనం తట్టుకోలేమని చెప్పలేదండి. చిత్రమైన అంశం. ఎందుకు ఏం చేస్తున్నాడో మనకే తెలుసు. ఇక్కడ మొత్తానికి ఇదివరకు దానికో ఇప్పటి దానికో ఏదో ఒకటి అనుభవిస్తున్నాం. పైగా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైన ప్రాయశ్చిత్తం చెప్పారు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేస్తామండి అంటే అంత కష్టపడగల బాబు, ఒక్క రుద్రం పట్టుకో చాలు సర్వపాప ప్రాయశ్చిత్తం అవుతుందని చెప్పింది శాస్త్రం. ఒక్క రుద్రంతోనే ఇన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయట. సర్వవిధ ప్రాయశ్చిత్తములు రుద్రంలో చెప్పబడుతున్నాయి. అంత విశేషమైన అంశం. అంతేకాదు మొత్తం వేదంగానే పఠిస్తే కూర్చుని చదివితే ఆ రోజుకు వాడు శుద్ధుడు అవుతాడు. మొత్తం వేదం చదివితే ఒక్క రుద్రం సకృత్వా, రుద్రంలో కొంత భాగం చదివినప్పటికి కూడా వాడి జన్మశుద్ధి ఏర్పడుతుందయ్యా అని చెప్పారు. అంత విశేషమైనటువంటి ప్రయోజనం రుద్రానికి చెప్పారంటే ఏవో ఉన్నాయి ఆ రహస్యాలు. దాంట్లో ఆ రహస్యాలను తెలుసుకోవాలంటే ఒక మేరకు చెప్పాలంటే 11 రోజులు ఒకసారి చెప్పుకునే అవకాశం నాకు లభించింది. అలా ఉన్నాయి రుద్రంలో. ఒక్కొక్క మంత్ర రహస్యాలు చూస్తూ ఉంటే విశేషాంశాలు చాలా కనబడుతుంటాయి. మొత్తానికి రుద్ర మహిమే. అందుకే శీర్షిక చాలా తెలివిగా పెట్టుకున్నాం, శివశక్తి మహిమ. మహిమ చెప్పుకుంటే చాలు. ఇంకా లోపలికి దిగి అదేం చెప్పిందో చెప్పుకోవాలంటే దానికి వేరే క్లాస్ కావాలంటే ప్రస్తుతానికి ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. రుద్రం యొక్క మహిమ అంత విశేషంగా చెప్పబడుతున్నది. రుద్ర మహిమ గురించి మళ్ళీ మనకి మహాభారతంలో కనబడుతుంది. 2 పర్యాయాల్లో మహాభారతంలో కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది అంటే కృష్ణార్జునులు మహాభారత యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కౌరవులు ఇటు పాండవులు, అందులో అర్జునుడు విజృంభించి ఆ కౌరవ సేనల్ని నాశనం చేస్తుంటాడు. మరొక భీముడు కూడా ఆ విధంగా పరాక్రమిస్తూ ఉంటాడు. ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి చాలా అభినందనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దుష్ట శిక్షణ అంత చక్కగా చేస్తున్నాడు. ఒకవైపు అర్జునుడు ఎవరిని మెచ్చుకున్నా నాదేముందంటే అంత కృష్ణుడిదే అంట. అందులో సందేహం లేదు. కృష్ణ పరమాత్మ వల్లనే విజయం అంతా అయింది. యుద్ధం పూర్తయిపోయింది కండి. ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు పట్టాభిషేకం అయిపోయింది. ఒక విశ్రాంతి ఏర్పడింది. అప్పుడు కృష్ణ పరమాత్మ పట్టాభిషేక ఘట్టంలో పాల్గొన్నాడు. ధర్మరాజుకు స్వయంగా ఆయనే దగ్గరుండి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత తన విశ్రాంతి గృహంలో తాను ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అక్కడికి ఒక ఏకాంత సమయంలో అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళి కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, నా దగ్గర చాలా కాలం నుంచి ఒక ప్రశ్న ఉందయ్యా, తీరికే నీతో మాట్లాడగా నిన్న ఎంతవరకు ఓపిక పట్టాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సమాధానం నువ్వే చెప్పాలి, ఈ సందేహం తీర్చాలి. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఒక దృశ్యం కనబడింది. అదేమిటంటే నువ్వు రథాన్ని తోలుతూ వెళ్తూ ఉన్నావు, నేను వెనక నుంచి బాణములు వేస్తూ ఉన్నాను. కానీ మన రథం కంటే ముందు మరొక ఆయన ఉన్నాడు. మనల్ని ఫేస్ చేస్తూ లేడు, ఆయన కూడా శత్రువునే ఫేస్ చేస్తున్నాడు. అంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో ఆయన ఆ డైరెక్షన్లో ఉన్నాడు. ఆయన నేను చూశాను. ఆయన మామూలు మానవాకారం కాదు, వెలుపు తీగ లాంటి జటాజూటంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. చేతిలో ఒక అద్భుతమైన త్రిశూలం పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆయన త్రిశూలం పట్టుకున్నాడు, ప్రయోగించడం కూడా లేదు. త్రిశూలం పట్టుకుని నిలబడి ఉన్నాడు, చేతి నెత్తి నిలబడ్డాడు. ఆ త్రిశూలం నుంచి వేల కొలది త్రిశూలాలు వెలికి వచ్చి ఎదురుగా ఉన్న శత్రువుని సంహరిస్తున్నాయి. నేను ఒకరిని సంహరిద్దాం అనుకునే లోపల ఈ త్రిశూలం వెలువని సంహరిస్తాను. సంహరించిన వాడి మీద నేను బాణం వేసాను కానీ నేను ఎవరిని చంపలేదయ్యా. ఈ మాట నీతో చెప్పుకుంటున్నాను, ఎవరితో చెప్పలేదు. అందరూ నువ్వు శత్రు సంహారకుడివి, పరాక్రమవంతుడు అంటున్నారు కానీ నాది ఏమీ లేదు. నా పరాక్రమం అంతా అయితే 10 మందిని చెప్తే బాగోదని ఏకాంతంలో నీకు చెప్తాను. ఎందుకే ఆయన ఎవరు నాకు తెలుసుకోవాలంటే అని అడిగాడు. ఒక్కసారి కృష్ణ పరమాత్మ మందహాసం చేశాడు. ఆయన తెలియదే ఉంది, ఆయన ఒక్కటే అన్నాడు, తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవ ఉమాపతిం. ఒకటే మాట చెప్పాడు. ఆయన ఎవడో కదయ్య, సాక్షాత్ రుద్రుడు, దేవదేవుడు, ఉమాపతి అయిన పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహం వల్లనే నువ్వు ఇదంతా సాధించగలిగే కానీ నీ నిర్వాహం ఏమీ లేదన్నాడు.
ఇది నీకు అర్థమయ్యేటట్టు నేను భగవద్గీతలో చెప్పాను కానీ నీకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఎలాగంటే భగవద్గీతలో ఒక మాట చెప్పాడు ఆయన, ఏమిటంటే భయైవతాన్ నిహతాన్ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సత్య సాక్ష్యం. వీళ్ళందరినీ ఎప్పుడో చెప్పాను, నువ్వు చెప్పేది ఏమిటయ్యా, నువ్వు వర్తమాన కాలంలో కూర్చొని నేను రేపు చెప్తాను అంటున్నావు. నేను అనంతకాల స్వరూపుణ్ణి, నాకు భూత భవిష్యత్ వర్తమానములనే కాల విభాగములు పార్ట్స్ లేవు, హోల్సమ్ మొత్తం కాలోస్మి లోకక్షయ ప్రవృత్త, నేను మహాకాలమూర్తి. అందుకు వీళ్ళందరూ కూడా భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం తదాన్యాన్యపియోధ వీరా మయా హతాంతం జయమాప్యధిష్ట యుద్ధస్వజేతాశిరణే సమత్న. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు వీళ్ళందరూ కూడా ఎప్పుడో నాచే సంహరింపబడ్డారు. చూస్తున్నాను స్వామి, ఈ నోట్లోకి అగ్నిలోకి మిడతలు పెట్టినట్టు వాళ్ళందరూ వెళ్ళడం కూడా కనబడింది కానీ. అందుకు అప్పుడేం చెప్పుడు, మయైవేత నిహత, వాళ్ళందరూ నా చేత సంహరింపబడ్డారన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నిహత తేనవై పూర్వం, ఆ రుద్రుడే వాళ్ళందరినీ చెప్పాడు, నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పాడు. ఏంటి రెండు పరస్పర విరుద్ధంగా లేదు, కృష్ణుడు చెప్పాడు రుద్రుడు చెప్పాడా? ఇక్కడ అర్థం ఒక్కటే, ఆ కృష్ణుడే రుద్రుడు, ఆ రుద్రుడే కృష్ణుడు, ఉభయులకి భేదము లేదు. తెలుసుకోవాల్సింది ఇక్కడ ఒక రూపంలో రథం తోలుతున్నాడు, ఒక రూపంలో త్రిశూలం పట్టాడు, ఒక తత్వమే. ఇది గ్రహించగలిగితే చాలు. అందుకే రుద్రం చేస్తున్నాడు, ఇది సైకిల్ పన్నెండు మంది కాదు అనుకుంటే వాడు మూర్ఖుడు భూమి మీద లేడు. తెలుసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఆ రుద్రంలోనే చివరికి మృత్యుంజయ మంత్రములు వస్తాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రం. అని ఏం చెప్పాడు ఇక్కడ, నమో భగవతే రుద్రాయ విష్ణవే, రుద్రుడైన విష్ణువుకు నమస్కారము. మనమైతే విష్ణువు శివుడిని డివిజన్స్ చేసేది కానీ వేదం అలా డివిజన్ చేయలేదండి. వేదం దృష్టిలో ఒకడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అంటే విష్ణు అన్నారు. విష్ణు అంటే సర్వవ్యాపక అర్థం. వేష్టి వ్యాపునోతి ఇది విష్ణు, సర్వవ్యాపకుడై ఉన్నాడు ఆ విష్ణువు. ఆ విష్ణువే సర్వ జగత్తు నియమిస్తున్నాడు కనుక ఆయన ఈశ్వరుడు. ఆయన జగత్తులో దుఃఖం పోగొట్టి ఆనందం కలిగిస్తున్నాడు కనుక ఆయన రుద్రుడు. ఇది ఒకే ఈశ్వరుడికి లక్షణం బట్టి పేరు పెట్టిన పేర్లే తప్ప ఇంతమంది లేరయ్యా, ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు. తెలుసుకుంటే చాలు. ఆయన మనల్ని అనుగ్రహించడానికి బహునామాలతో బహు రూపాలతో ఉన్నాడు. అది కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని అందించాడు. ఈ రహస్యం పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తెలుగులో ఒక మహానుభావుడు భారతం యొక్క ఈ రహస్యం పట్టాడండి. ఆయన పేరు తిక్కన గారు. ఆయన చక్కగా చెప్పాడు, శ్రీయన గౌరినా వరకు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుధముక్తి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ఛాయతకిచ్చమిచ్చు పరతత్వము గొలుతున్న భీష్ట సిద్ధి కిందని శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మంత్రాన్ని వేదం నుంచి స్వీకరించి అర్పించాడు ఇక్కడ. అందుకే శివస్య హృదయం విష్ణువు, విష్ణువచ్చ హృదయం శివ. ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉన్న రహస్యాన్ని చెప్పి ఆ పరమేశ్వరుడు యొక్క సంకల్పం చేతనే ప్రతిదీ జరుగుతున్నది. మనకు మాట ఉన్నది, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. అందరికీ తెలిసిన మాటే, మన సామెత. అందుకు సృష్టిలో ఏదైనా ఆయన ఆజ్ఞయే, అందుకు ఆయన నువ్వు ఆశ్రయించు అంటూ కేవలం శివుడు మాత్రం ఆ పని చేశాడని చెప్పడమే కాకుండా మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునుడితో. అశ్వమేధ పర్వంలో వస్తుందండి ఈ అంశం ఇప్పుడు చెప్తున్నది. అక్కడ సాక్షాత్ కృష్ణుడు అర్జునుడితో చెప్తున్న మాట ఏంటంటే భజస్వ సర్వభావేన తం విద్ధిం పురుషోత్తమం అన్నట్టు. ఆ శివుని నువ్వు సర్వభావములతో భజించు అన్నట్టు, అంటే ఆశ్రయించు, ఆ శివుని ఉపాసించు అని బోధించాడు ఇక్కడ. అసలు నిజానికి అరణ్య పర్వంలోనే ఆయన శివుడిని ఆరాధించారు, కిరాతముక్తిగా దర్శించాడు. ఆ పుణ్యం వల్లనే ఆయన కనబడింది ఆ దృశ్యం, శివుడు ఆ పని చేయడం. నిజానికి అంత పని శివుడు చేసినప్పటికీ అర్జునుడు మాత్రమే చూడగలిగాడు ఆ దృశ్యాన్ని. అంటే నిజానికి ఎవరికైనా సరే శివుడే చేసి పెడతాడు, మనం ఏమీ లేదు. కానీ మనం చేసాం అనుకుంటూ ఉంటాం, వీడి తృప్తి వీడికి కానీ లేని అనుకుంటాడు. కానీ ఆ శివానుగ్రహం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది శివుడి వల్లనే జరిగినది అనేటువంటి అంశం ఇక్కడ. ఆ అనుగ్రహం అర్జునుడికి అంతకు ముందే తపస్సు ద్వారా లభించింది కనుక విశేషమైన అంశం. ఇక్కడ ఒక దగ్గర రుద్రం కనబడుతుంది భారతంలో. మరొక అంశంలో సైంధవుడు, చాలా మందికి తెలుసుంటుంది, జయద్రథుడు సైంధవుడు. ఈ సైంధవుడు ఒక మాయోపాయం చేతనే మనం సైంధవుడిలో అడ్డుపడ్డావురా అని సామెత అంటూ ఉంటాం. ఆ కథ భారతం చదివితే తెలుస్తుంది. ఆ పద్మవ్యూహంలోకి చేరిపోయాడు అభిమన్యుడు. అతను ఆదుకోవడానికి ధర్మరాజు అతను వెళ్ళబోతూ ఉంటే సైంధవుడు అడ్డుకుంటాడు, వెళ్ళనివ్వకుండా సైన్యంతో. అక్కడ ఒక్కడైపోతాడు అభిమన్యుడు. ఒక్కడైనా అద్భుతంగా యుద్ధం చేస్తాడు. తర్వాత కర్ణుడు మొదలైన వాడు మాయోపాయం పన్ని అభిమన్యుని చంపివేస్తాడు. ఆ సమయంలో అర్జునుడు కృష్ణ పరమాత్మ వేరే వాళ్ళతో యుద్ధం చేస్తుంటారు. అందువల్ల వాళ్ళు అక్కడ లేరు.
పాండవులు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేశాడు జయద్రథుడు. కనుక ఆ జయద్రథుడి విషయం తర్వాత తెలుసుకున్నటువంటి అర్జునుడు పుత్రశోకంతో బాధపడి రేపు సూర్యాస్తమయం లోపల నేను ఎలాగైనా సంహరిస్తాను, జయద్రథుడిని ఒట్టి పెడతాడు, ప్రతిజ్ఞ పడతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ద్రోణాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళే వాళ్ళని దాటి వెళ్ళి జయద్రథుడిని చంపడం అనేది సామాన్యం కాదు. పైగా ఇప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ విన్నాక జయద్రథుడు గొప్ప రక్షణ కల్పిస్తారు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. అప్పుడు వాడిని చంపడం అంటే మరీ కష్టం. నిజానికి అర్జునుడు బాధతో ప్రతిజ్ఞ పట్టాడు కానీ నెరవేర్చడం సాధ్యమేనా? కృష్ణుడు పక్కనుంటే సాధ్యం. అది కృష్ణ పరమాత్మ నా పెద్ద పని పెట్టేవయ్యా అన్నాడు. పద నువ్వు వెళ్ళి ఇప్పుడు విశ్రాంతి తీసుకో, పొద్దున్న చూసుకుందాం అన్నట్టు. ఆయన వెళ్ళి ఆ విశ్రాంతికి వెళ్ళాడు గదిలోకి. అది ఎక్కడెక్కడ గుడారాలు వేశారు టెంట్స్ యుద్ధంలో. ఆ శిబిరంలో తన శిబిరంలో తాను ఉన్నాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడి వద్దకు వెళ్ళాడు నిద్రకు ముందు. వెళ్ళినప్పుడు నువ్వు ఇంత ప్రతిజ్ఞ పట్టేవి కనుక అది నెరవేరాలి కనుక ఒక పని చేయి, ఇక్కడ నువ్వు పూజ చేయి ముందు అని చెప్పి అక్కడ ఒక రాతి శివలింగం పెట్టి పూజ చేయించాడు. ఆ పూజ చేసి ఆడ తర్వాత కృష్ణుని యందు శివభావనతో పూజ చేశాడు. పువ్వులు అవన్నీ వేశాడు. అది చేసిన తర్వాత ఇంకా పడుకోవని చెప్పాడు. ఆ ప్రసాదము ఇద్దరు స్వీకరించారు శివప్రసాదం. కృష్ణుడు తన శిబిరానికి తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ అర్జునుడు నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక కళ అనుకున్నాడు అర్జునుడు. కళ కాదని సూక్ష్మ భూమికలో అర్జునుడి యొక్క సూక్ష్మ శరీరాన్ని బయటకు తీశాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే క్షణంలో ఆ రాత్రికి రాత్రి కైలాసానికి వెళ్ళాలంటే యుద్ధ భూమిలో సాధ్యం కాదు. అది స్థూల శరీరం, ఫిజికల్ బాడీతో వెళ్ళడం సాధ్యం కాదు కనుక ఆస్ట్రల్ బాడీ, ఆ సూక్ష్మ శరీరాన్ని జాగృతి పరిచాడు కృష్ణ పరమాత్మ. ఆ సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియట్లేదు. అర్జునుడు కృష్ణుడితో పాటు వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు లోకాలోక పర్వతములన్నీ దాటుతూ 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 క్రమంగా కైలాస పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ రమ్యమైన కైలాస శిఖరంపై ఒక దివ్యమైనటువంటి వేదిక, దానిపై కూర్చున్నట్ట పరమేశ్వరుడు. అది ధ్యానముద్రలో కూర్చున్నాడు. తపోముక్తిగా ఉన్నాడు స్వామి. అక్కడికి చేరుకున్నారు కృష్ణార్జునుడు. ఎందుకంటే ఈ స్థూల శరీరంతో ఆయన దర్శించడం సాధ్యం కాదు. ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చొని స్వామిని స్తుతించారు. అప్పుడు నిమీల దరిద్రుడైన పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూసి ఉభయంలో చూసి ఆనందంగా మందహాసం చేశాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ తాము వచ్చిన వైనాన్ని వివరిస్తాడు. రేపు ఇలా ప్రతిజ్ఞ పెట్టాడు, నీ అనుగ్రహం లేనిది సాధించడం కష్టము అంటే అక్కడ సరస్సును చూడండి, ఆ సరస్సులో మీకు దృశ్యం కనబడుతుంది, అక్కడికి వెళ్ళి నమస్కరించండి అని చెప్పాడు. దాని ప్రకారంగా కృష్ణార్జున సరస్సు వద్దకు వెళ్ళి వచ్చారు. మనం మానస సరోవరం అనుకోవచ్చు. బయటకు చూస్తే మానస సరోవరం మంచు కొండ, సూక్ష్మ దృష్టితో చూస్తే కైలాసం, అది అమృత సరస్సు సామాన్యంగా. అక్కడికి చేరేటప్పటికల్లా ఆ పాశుపతాస్త్రం ఏది ఉన్నదో అది లోపల దర్శనం ఇచ్చింది. కానీ మహాకాంతులతో మెరిసిపోతుంది పాశుపతాస్త్రం. కానీ దాని చుట్టూ అనేక సర్పములు అగ్నిజ్వాల వెజ్జల్లుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఒడ్డున ఉన్నటువంటి కృష్ణార్జున ఉభయులు మోకాళ్ల మీద కూర్చొని రెండు చేతులు దొంగిలించి నమస్కరించి రుద్ర నమక పాఠాన్ని చదివారు. శతరుద్రియాన్ని చదివారు. శతరుద్రియం చదవగానే అంతవరకు జ్వలిస్తున్నటువంటి ఆ సర్పములన్నీ కూడా ప్రసన్నమై ఆ ధనుస్సు తర్వాత అక్కడున్న బాణము రెండు అర్జునుడి చేతికి వచ్చాయి. అది తీసుకున్నాడు. ఆయన కళ్ళకద్దుకున్నాడు. అప్పుడు ఆ చూస్తున్న శివుడిలోంచి ఒక రూపం వచ్చింది వెలికి. అది కూడా రుద్రమూర్తి. తిన్నగా వచ్చి ఆ ధనుస్సు ఇలా ఇయ్యు అని చెప్పాడు. అర్జునుడు ఆయన చేతికి ఇచ్చాడు. వెంటనే ఆ ధనుస్సును పట్టుకుని ఆ రుద్రుడు దాన్ని సంధించి అర్జునుడికి చూపిస్తున్నట్టు ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్పి ఆ అనుగ్రహాన్ని ఆయనకు అందించాడు. వెంటనే మళ్ళీ కళ్ళు తెరిచేటప్పుడు శిబిరంలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడో తపస్సులో పాశుపతాస్త్రం పొందాడు ఆయన. కానీ ఇన్నాళ్ళు యుద్ధంలో పడి దాని గురించి ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు ఆ పాశుపతాస్త్రం మరొక్కసారి పరమేశ్వరుడు ద్వారా మరింత శక్తివంతమై అర్జునుడు అనుగ్రహించింది. అర్జునుడు నిజానికి యుద్ధంలో ఎక్కడ పాశుపతాస్త్రం ప్రయోగించలేదండి. ఇక్కడ కేవలం శివానుగ్రహం, అస్త్రం అనగా మంత్రము, ఆ పాశుపత మంత్రసిద్ధి లభించింది అర్జునుడికి. దాని కారణంగానే మరో రోజు సులభంగా జయద్రథుడిని సంహరించి ప్రతిజ్ఞ నిలుపుకోగలిగాడు. అక్కడ కూడా శివుని యొక్క మహిమ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రెండు చెప్పుకున్నాం. మూడవది అశ్వత్థామ భయంకరమైన నారాయణాస్త్రం వేసినప్పుడు దాని ముందు ఎవరు నిలబడలేకపోతారు. కృష్ణ పరమాత్మ అర్జునుడు వెంటనే రథం నుంచి దిగిపోతారు. ఎందుకంటే నారాయణాస్త్రం వచ్చినప్పుడు మన అహంకారాలు పరిశీలించడానికి లేదు, దిగిపోయి సరెండర్ అయిపోవాలి. భీముడు ఒక్కడే మాట వినకుండా రథం మీద ఉంటాడు. వాడు రథం దగ్ధమైపోతున్న పరిస్థితి చూసి కృష్ణ పరమాత్మ గట్టిగా లాగేస్తాడు భీముడిని. అందరూ నేల మీద నిలబడతారు. అంత నారాయణాస్త్రం కూడా ఏమీ చేయలేకపోతుంది. ఆ తర్వాత అనేక దివ్యాస్త్రాలు అశ్వత్థామ ప్రయోగిస్తాడు కానీ పాండవులు ఏమి చేయలేకపోతారు.
అతనికి మానసికంగా ఒక వేదన వస్తుంది అశ్వత్థామకి. మరుసటి రోజు ఆయన వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి, నేను ఇన్ని అస్త్రాలు వేసినా వాళ్ళెవరూ ఏమీ కాలేదు ఎందుకు అంటే, కృష్ణార్జునులు ఉన్నారు కదయ్యా, నువ్వేం చేయగలవన్నాడు వ్యాసుడు. ఉన్నారు కానీ ఏమిటి వాళ్ళ మహిమ అన్నాడు. వాళ్ళు నిత్యం శివలింగార్చన చేస్తారు, అందువల్ల వాళ్ళంతా శక్తి కలిగి ఉన్నారు అని వ్యాసుడు చెప్పాడు. మరి నేను చేస్తాను కదా శివ పూజ అంటే, నువ్వు లింగార్చన చేయట్లేదు అందువల్ల అన్నాడు. శివ పూజ ఆ రోజు అందరూ చేసేవారట, లింగార్చన చేస్తున్నారు వాళ్ళు అన్నారు. అంటే శివుణ్ణి లింగాకారంలో పూజిస్తున్నారని చెప్పడం కాదు, లింగార్చన అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలండి. ప్రతి వ్యక్తికి 2 శరీరాలు ఉంటాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. దీనికి మరొక పేరు లింగ శరీరం అన్నారు. ఇది కేవలం డూమ్, ఇది ఇప్పుడు వెలుగుతున్న అద్దం పెట్టారు కానీ లోపల బల్బు ఒకటి ఉంది కదా, అలాగే స్థూల శరీరం లోపల లింగ శరీరం ఉంటుంది. అంటే ఇదైతే కన్ను అంటాం, దర్శన శక్తి లోపల ఉంటుంది. ఇది చెవి అంటాం, శ్రవణ శక్తి లోపల ఉంటుంది. ఇవి సూక్ష్మ ఇంద్రియములు అంటారు. ఈ సూక్ష్మేంద్రియాలు మనస్సు కలిసిన బాడీ మనకు ఉంటుంది, అదే లింగ శరీరం. ఈ లింగ శరీరం భావనాత్మకంగా మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఆలోచిస్తున్నాం, దేనితో ఆలోచిస్తున్నారు మీరు? కంటితోనా తలకాయతోనా? లోపల సూక్ష్మమైన శక్తి ఉంది కదా, అది లింగ శరీరం. లింగార్చన అంటే అర్థం ఏంటంటే శివలింగాన్ని పూజించడమే కాదు, ఇక్కడ తన లింగ శరీరంతో అంటే భావనాత్మకంగా పరమాత్మని అంతర్ముఖుడై ఆరాధించారు. అది దీని యొక్క భావం. అలా ఆరాధిస్తారు వాళ్ళు. వైలు కూడా అంత శక్తివంతులయ్యారు అన్నారు. అంటే శివారాధన ఎంత శక్తినిస్తుందో తెలుసా? అది దీని యొక్క విశేషమైన అంశం. ఇది మనకు భారతంలో కనబడుతున్న రుద్ర ప్రశస్తి. అక్కడ మనకి వ్యాస భగవానుడు ఒక అధ్యాయం అంతా కూడా శతరుద్రీయ అధ్యాయం మనకు అధ్యాయం చెప్పాడు. ఎందుకంటే స్వరం తెలిసిన వాళ్ళు, సంస్కారాలు కలిగిన వాళ్ళు రుద్రాన్ని చక్కగా స్వరంతో 11 అనువాకాలు చదువుతారు. చదవనేయండి, మనకు రాదు కదా, మనం ఏం చేయడం? చదివే వాళ్ళకే చదివించుకుందాం. కానీ మనకి చదవాలని కోరుకుంటుంది కదా, అవన్నీ రావు కదా. అప్పుడు ఈ శతరుద్రీయమైన అధ్యాయం వ్యాసుడు ఎక్కడిచ్చాడు, అది కానీ పఠనం చేస్తే దానికి వేదానుకున్నంత స్వరణీయమో అవేమీ లేవు. శ్లోక రుద్రం అంటారు దాన్ని. అది కానీ మనం పఠనం చేస్తే రుద్రం చదివినంత ఫలితం లభిస్తుంది అన్నారు. మహాభారతంలో శతరుద్రీయం ఇది లభిస్తున్నది మహాభారత ద్రోణ పర్వంలో. ఇది ప్రత్యేకమైన అంశం. ఈ శతరుద్రీయ పారాయణ చేసుకుంటే విశేషమైన ఫలితం కనబడుతుంది. అయితే ఈ రుద్రం ఒకవైపు కర్మకాండకి సంబంధించిందైనా, రెండవది ఉపాసనాకాండకి ఎలా పనికొస్తుందంటే, రుద్రంలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని జపంగానే చేసినట్లయితే ఒక ఫలితం ఉంటుంది. అలా రుద్రం మొత్తం 11 అనువాకాల్లో ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క మంత్రం, దాన్ని జపం చేస్తే ఒక్కొక్క ఫలితం. ఎన్ని రకాల ఫలితాలు చెప్పారంటే, కలువు కాటకాలు వస్తే ఒక మంత్రాన్ని జపం చేసి దానిలో దశాంశం హోమం చేసినట్లయితే కలువు కాటక అనుకోండి. రోగాలు కూడా డిఫరెంట్ రోగాలు చెప్పాడండి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మంత్రం చెప్పాడు అతను. అదేవిధంగా దరిద్రం పోవడానికి కొన్ని మంత్రాలు చెప్పాడు. ఒకటేమిటి, అసలు మనకి ఇన్ని అవసరాలు ఉన్నాయా అని మనకి ఆశ్చర్యం వేసిన అన్ని విషయాలు ఉన్నాయి. అది రుద్రానికి వేరే ఒక కల్పం ఉంది, మనకి ప్రత్యేకించి వేరే కల్పం. అంటే ఈ మంత్రాన్ని ఎలా వినియోగించాలి అని రుద్రాన్ని మరో కల్పం రచించారు. ఇది కాకుండా తత్వశాస్త్రాల్లో కూడా రుద్రమంత్రాన్ని ఎలా వినియోగించుకుని ఎలాంటి అనుగ్రహం పొందాలో ఉపాసనా పరంగా ఉపాసనా పద్ధతులన్నీ నేర్పారు. ఇంతే కాకుండా రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే బ్రహ్మజ్ఞానం అంతా అందులో. అది 3వ అంశం. కర్మపరమైన అంశం చెప్పాం, ఉపాసనాపరమైన బ్రహ్మజ్ఞానం అంతా ఉంటుందండి. బ్రహ్మ అంటే ఎవరు? సర్వవ్యాపకమైన సచ్చిదానంద గరుడైన పరమాత్మ. ఆ పరమాత్మే విశ్వంలో ఉన్నాడు, మరొకటి లేడు. ఉన్నదంతా పరమాత్మయే. నువ్వు చూస్తున్న అల్ప ఉపాధులు, ఉత్తమ ఉపాధులు. అల్ప ఉపాధులు అంటే మనం అనుకునే తక్కువ జీవులు, కుక్క, నక్క, తేలు, పాప, ఇవన్నీ అల్పం అనుకుంటాం మనం. అదేవిధంగా మహా ఉపాధులు అంటే మనం గొప్ప అనుకుంటుంటాం కదా, అదొకటి. మనకంటే గొప్పవాళ్ళు మరికొందరు ఉంటారు కదా, వాళ్ళు. అంటే మనకంటే తక్కువ ఉపాధులు, మనకంటే అధిక ఉపాధులు, ఇవన్నీ మనం చూసి ఎప్పటికప్పుడు మనకంటే తక్కువ వాటి మీద యావగింపు, మనకంటే ఎక్కువ వాటి మీద ఉంటే ఈర్ష్య, లేకపోతే గౌరవం, లేదా ఇలా ఉంటాయి. వీటితో మనం ఎప్పుడు బాధపడుతుంటాం. వీటి వల్ల రాగద్వేషాలు ఏర్పడుతుంటాయి. కానీ ఎక్కువైనా తక్కువైన ఉపాధులు యందు చైతన్యముగా ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు. ఇది ఎలా చూడాలో నేర్పుతుందండి రుద్రం. అది రుద్రం గాని జాగ్రత్తగా చదివితే మనకి తక్కువ అల్పమని ఏది లేదు, అంతా ఈశ్వరమయమని ఎరుక ఏర్పడుతుంది. ఆ దృష్టితో రుద్రాన్ని చూడాలి. అక్కడ రుద్రం చేస్తే పుణ్యం వస్తుంది, రుద్ర హోమం చేస్తే ఇంకా పుణ్యం వస్తుంది అనేది దాటిపోయి రుద్రాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం వస్తుంది అని అర్థమైతే చాలు. ఇక్కడ ఆ జ్ఞానం చాలు. అదే భక్తి, అదే సంపూర్ణతని మనకు ప్రసాదిస్తుంది. సత్వం భగవన్మయమని తెలిసాక వెంటనే ఒక ప్రేమభావం భగవంతునిపై ఏర్పడుతుంది. అదే జ్ఞానభక్తిలో ప్రేమ ఉంటుంది తెలుసుకోవాల్సింది. కానీ జ్ఞానభక్తి అన్నా ప్రేమభక్తి అన్నా ఒకటే. మిగిలిన భక్తుల్లో ప్రేమ ఉండదు, మన కోరిక మీద ప్రేమ ఉంటుంది.
భగవంతుని మీద కాదు ఇక్కడ. అదే జ్ఞానభక్తికి అంత విశేషమైన స్థానం చెప్పారు. అది రుద్రంలో మనకు కనబడుతుంది. అది రుద్రం అర్థం చేసుకుంటే మాత్రం ఒళ్ళు పులకిచ్చిపోతుందండి. అంత అద్భుతమైన జ్ఞానం. రుద్రాన్ని పరిశీలిస్తే మొత్తం 11 అనువాకాల్లో ఏముంది అని సినాప్సిస్ ఒక్కసారి చెప్పుకున్నాం. 11 అనువాకాల్లో మొదటి అనువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుంటూ ప్రార్థించడం కనిపిస్తుంది. మొదటి అనువాకం. మొత్తం 11 అనువాకాలు రుద్రానికి. మొదటి అనువాకం ప్రార్థన, స్వామిని ప్రార్థించడం అనే స్వరూపం కనబడుతుంది. అటు నుంచి 2 నుంచి 9 అనువాకాలు, 9వ అనువాకం వరకు అంటే మొత్తం 8 వచ్చాయి. 2 నుంచి 9వ అనువాకం వరకు లెక్క కడితే అక్కడ ఉండే సబ్జెక్ట్ అంతా ఒకటి. అక్కడ శివుడు 3 రకాలుగా కనబడతాట. సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వాత్మకుడు, 3 విధాలు. సర్వేశ్వరుడు అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే రుద్రం యొక్క నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చారండి, కాలక్షేపం కాదు. అందుకే కథలు చెప్పి దీనిలో దించాను. సర్వేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే కంట్రోలర్, ప్రజలను నియమించువాడు, అదే అర్థం. సర్వేశ్వరుడు అంటే అందరినీ నియమించేవాడు ఆయన. అది కనబడుతుంది మొత్తం చదువుతుంది. దేన్ని ఎలా నియమిస్తాడు అంటే క్షేత్రాణాం పతయే నమః, వనానాం పతయే నమః, అన్నానాం పతయే నమః, పశూనాం పతయే నమః. పతి 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 వస్తుంది సరే. పతి అంటే నియామకుడు, పాలకుడు, రక్షకుడు, ప్రభువు, రూలర్, ఇది అర్థం ఇక్కడ. అది అన్నిటికీ ఒక్కొక్క దానికి ఆయన ఎలా అధిపతి అయ్యాడు ఇప్పుడు. వనములకు ఆయనే పతి, అరణ్యములకు ఆయనే పతి, పశువులకు ఆయనే పతి, క్షేత్రములకు ఆయనే పతి. ఇలా చూస్తుంటే ప్రతి అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నిటికీ ఆయనే పతి. ఉష్ణాయ ఉపవీతినే అని వర్ణిస్తూ పశువునాం పతయే నమః అన్నారు, క్షేత్రానాం పతయే నమః అన్నారు. ఇలా మీరు పరిశీలిస్తే వాణిజ్యానాం పతయే నమః, వ్యాపారవేత్తలకు ఆయనే పతి. కులుంచానాం పతయే నమః, దొంగలకు కూడా ఆయనే ప్రభు. రకరకాల దొంగలను చెప్తారండి. రుద్రంలో 3వ అనువాకం వచ్చినప్పుడు దొంగలు, అద్భుతంగా దొంగలను వర్ణిస్తాడు. అందుకని పేరు హరుడు, హరించేవాడు, గొప్ప దొంగ ఆయన. ఏమిట్రా దొంగ అంటే నీది కాని నువ్వు పోగు చేసుకున్నావు, అవన్నీ దోచుకుని నిన్ను మాత్రమే మిగిల్చేవాడు దొంగ అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడు. ఇక్కడ ఆత్మ తప్ప అన్యములు ఏవైతే ఉన్నాయో అనాత్మ విషయములు, వాటన్నిటిని పరిహరించి ఆత్మ జ్ఞానాన్ని కలిగించేవాడు. నాకు అర్థం చెప్తారు. వేదాంతం కదా తేలిగ్గా అర్థం కాదు. అది కూడా దొంగ శబ్దానికి ఒక అర్థం. అలా దొంగల ఉపాధులు ఉన్నవాడు కూడా చెప్పారు. ఇంకా మీరు ఎవరిని నిందిస్తారు చెప్పండి. ఆఖరికి కులాలేభ్య కర్మాలేభ్యశ్చో నమః, కుమ్మరివాడికి నమస్కారం, కమ్మరివాడికి నమస్కారం. కుమ్మరివాడికి పతికి అనలేదు, కుమ్మరివాడికి నమస్కారం, కుమ్మరి వాళ్ళకి నమస్కారం, కమ్మరి వాళ్ళకి నమస్కారం. అంతేకాదు మృగయభ్యశ్చో నమః, వేటగాళ్ళకి నమస్కారం, వేట కుక్కల్ని శాసించే వాళ్ళకి నమస్కారం, ఆ కుక్కలకి నమస్కారం. స్వపతిభ్యశ్చో నమః, కుక్కలకి నమస్కారం, కుక్కల్ని కంట్రోల్ చేసేవాడికి నమస్కారం. కుక్కకి ఎదురు దండం పెట్టాలంటే అది మీదకు దూకుతూ ఉంటే దండం పెట్టి ఏం చేస్తామంటే, కానీ టామీ అలాగే వెనక్కిపోతుంది. అంటే కంట్రోల్ చేసేవాడు ఇక్కడ గొప్పపడతాం. మనం పోలీసు కుక్కలు చూస్తే భయపడతాం, కానీ ఆ కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చినవాడు. కానీ దీనిలో ఉన్న గొప్పతనాన్ని ఎంత మెచ్చుకుంటావో దానిలో ఉన్న గొప్పతనాన్ని అంతే మెచ్చుకో, వాడిని అంతే మెచ్చుకో. స్వపతిభ్యశ్చో నమః ఎలా చూపిస్తున్నాడు అంటే అల్పోపాధులు మొదలుకొని మహోపాధుల వరకు సర్వత్రా వ్యాపించిపోయి ఉన్నాడు. అందుకే రుద్రానికి మరొక పేరు విభూతి యోగము. తెలుసుకోండి. ఇక్కడ భగవద్గీతలో విభూతి యోగం ఉంది. అదేం చెప్తుందంటే ఒక 10 వస్తువులు ఉంటే అందులో గొప్పదాన్ని చెప్తుంది. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే 10ంటిలో ఉన్న గొప్పదాన్ని చెప్తుంది. అన్నింటిలో కొన్నింటిని గొప్ప వస్తువులుగా చూపిస్తే ఒక విభూతి యోగం, అన్నింటిలోనూ గొప్పదైన భగవంతుడు దర్శిస్తే అది అసలైన విభూతి యోగం. అది రుద్రంలో కనబడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అది రుద్రం ఇచ్చే నాలెడ్జ్ చూడే ఎంత గొప్ప విషయం. కొన్నేళ్ల క్రితం, ఇప్పుడు కాదులండి, ఇప్పుడు మన సంస్కృతి నుంచి మనకే తెలియదు. కొన్నేళ్ల క్రితం అంటే రష్యా బాగున్న రోజుల్లో, మీకు ఇంకా ఇష్టం నేను చెప్పాలా, ఆ బాగున్న రోజుల్లో కమ్యూనిజం మీద బాగా అభిమానం ఉన్నటువంటి ఒక భారతీయుడు రష్యాలో కమ్యూనిస్ట్ మేధావి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు కమ్యూనిజం గురించి ఇంకా తెలుసుకోవాలండి అన్నాడు. ఏ దేశం నుంచి వచ్చామని అడిగాడు. అడిగితే భారతదేశం నుంచి అని. నేను భారతదేశం కూడా చదివినయ్యా, కమ్యూనిజం బాగా అర్థం చేసుకోవాలంటే రుద్ర నమ్మకం చదువుకోని చెప్పాడు. ఎందుకంటే ఒక మాట ఉంది, విప్లవులు శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు. అగ్గి పిల్ల, కుక్క పిల్ల, సప్పు పిల్ల, కాదేది కవిత కనరకం అంటూ హీనంగా చూడకు దేన్ని కవితామయమైనవి అన్ని అన్నాడు. దేన్ని అల్పంగా చూడకు, దేన్నైనా పోయిటరీగా వాడుకోవచ్చు ఉద్దేశంతో ఆయన చెప్పాడు. దాని కొంచెం చేంజ్ చేద్దామా. హీనంగా చూడకు దేన్ని ఈశ్వరమయమైనవి అన్ని. ఇది తెలుసుకోవాలి. దేన్ని తక్కువగా చూడకు, ప్రతి అల్పమైన ఉపాధిలో కూడా భగవంతుడు చూడు.
కనుక గొప్ప వాళ్ళలో భగవంతుడిని చూడడం కాదు, ప్రతి దాంట్లో గొప్పగా మెరిసిపోతున్న భగవంతుడిని చూడడం. ఎప్పుడైతే అందరిలో భగవంతుడు చూసేవారు ఇంకో ఫెసిలిటీ, అది వేదాంతం కాదు, ముందు భౌతికాన్ని ఎంత పనికొస్తుందో చూడండి. అందరిలో భగవంతుడు చూస్తే భగవంతుడికి సమస్య పడుతుంది. కష్టం కలిగింది అనుకోండి, భగవంతుడా కష్టం ఇచ్చావా అనండి. అంతేగా సుఖం కలిగిన భగవంతుడు సుఖం ఇచ్చావా అనండి. కొందరు మొదటిగా అంటూ ఉంటారు, కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు కష్టం ఇచ్చావని, సుఖం ఇచ్చినప్పుడు ఇచ్చావా అన్నారు, నేనే తెచ్చుకున్నానంట. అది రెండూ నేర్చుకుంటే మంచిదే. కష్టం ఇచ్చినప్పుడు ఆయన కంప్లైంట్ చేస్తే, ఇష్టం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇచ్చాడు అనుకుంటే పాలే. ఎప్పుడైతే ఏది దొరికినా ఈశ్వరుడే ఇచ్చాడు అనుకుంటూ ఉన్నామో ఆయన చూస్తాడు, ఇది బాగుంది బాబు, ఏదో వచ్చి నా పేరు పెట్టేస్తున్నాడు. ఆయన ప్రెస్టీజ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన పడుతుంది. అందుకని ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళ బాధ పెట్టుకుండా చూసుకుంటాడు. అది రెండు రకాలుగా చేస్తాడు. కుదిరితే బాధ తీసేస్తాడు, లేకపోతే బాధని కూడా ఒక సౌఖ్యముగా దర్శించగలిగే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానంతో మనం తరించిపోతాం. అందుకే ద్వంద్వములని సహించగలిగే శక్తి ఇస్తాడు. ఎందుకంటే మనకి నిప్పు అంటే భయం, ఎప్పుడు దూకితే కదా. కానీ నిప్పు లేకపోతే బతుకులేదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నిప్పు అవసరమా లేదా? వంట వండడానికి అవసరం కానీ ఒడ్డు కలుచుకోవడానికి అవసరం కాదు. కొంపలో ఉంటే పర్వాలేదు, కొంప మీద ఉంటే పర్వాలేదు, అంతే కదా. కాబట్టి ప్రతిదీ కావాల్సింది. ఇప్పుడు అది చూపిస్తున్నాడు ఇక్కడ భగవంతుడు. సర్వత్రా వ్యాపించిపోయి ఉన్నాడు 2 రూపాలతో. ఇక్కడ రుద్రం అసలు రహస్యం అంటే మనం నవ్వుకుంటూ చెప్పినా రుద్రం సారం చెప్పుకుంటున్నామా మళ్ళీ ఇదే మాట చెప్పిస్తున్నాడు స్వామి. అర్జునుడి చేత రథం చేయించిన వాడు మన చేత చెప్పించారా చెప్పండి, మీ చేత వినిపింపు చేయడా చెప్పండి. మొత్తానికి ఇక్కడ అందమైనటువంటి అంశం ఏంటంటే, రుద్రములో మనకి ఏది అల్పమైన ఉపాధిని పక్కకి తీసేస్తాం. ఇవాళ పనికిరాదు అనుకున్నవాడు రేపు పనికొస్తున్నాడే, ఇవాళ చెడ్డది అనుకున్నది రేపు మంచిది అవుతున్నదే. అంతేకాదు, ఒకటికి చెడ్డది అనేది కూడా మంచి అవుతున్నదే. ఏం చెప్తాను ఇక్కడ? కనుక సృష్టిలో ఈ మంచి చెడు రిలేటివ్ ట్యారు. ఈ మంచి చెడుని చూడకుండా మంచి చెడులు ఎందుకు వ్యాపించిపోయినటువంటి ఈశ్వరుని చూడగలిగితే నీ ఏకత్వ దృష్టి వస్తుంది. ఇదే భగవద్గీతలో స్వామి 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విడివిడిగా కనబడ్డ వాటిలో ఏకముగా ఏది వ్యాపించుందో దాన్ని దర్శించున్నాడు. ఆ ఏకంగా వ్యాపించున్న దాన్ని దర్శింపజేసేదే రుద్రం. ఎప్పుడైతే అన్నిట్లో రుద్రుడు ఉన్నాడు అనుకున్నామో అన్నిట్లోంచి ఆయన మనం రక్షిస్తాడు. అది దాని యొక్క ప్రత్యేకమైన అంశం ఇక్కడ. అది చూపిస్తుంది రుద్రం. కనుకనే సర్వేశ్వరత్వ, సర్వాత్మకత్వ, సర్వాంతర్యామిత్వ. ఇప్పుడు తెలిసింది కదా, అన్నిటికీ ప్రభువై అన్ని రూపాలలో ఉంటూ అందరిలో అంతర్యాలుగా ఎవడున్నాడో వాడిని చెప్తుంది. ఇది ఈ మంత్రములు మనకు 9 అనువాకాల వరకు వస్తాయి. 10వ అనువాకంలోకి వచ్చేటప్పటికల్లా ఈ మొత్తం కలుపుకున్న రుద్రుడిని మళ్ళీ ప్రసన్నుడిని చేసుకుని ప్రార్థన చేసుకోవడం కనబడుతుంది. 11వ అనువాకంలో వచ్చేటప్పటికల్లా రుద్ర గణాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సహస్రాన్ని సహస్ర సోయే రుద్ర అది భూమ్యాం. సహస్రం అంటే 1000 కాదు, అనంతం అని అర్థం. అనంత రుద్రుడు ఉంటారు. ఈ అనంత రుద్రుడు అలాగే శతం సహస్రం, ఈ రెండు కూడా అనంత వాచకం. నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, నీ మాట విన్ను అంటాం మనం. 100 1000 అంటే అర్థం ఏంటి? కౌంట్లెస్ అని అర్థం ఇక్కడ. అదేవిధంగా శతమన్నా సహస్రమన్న అర్థం ఏంటి? అనంతం. ఇది కూడా భారతంలోని భీష్ముడు చెప్తారండి, విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అన్నది. శతము సహస్రం అనంతం. కనుక ఎంతమంది రుద్రుడు ఉన్నారు? అనంత రుద్రుడు. అది శతరుద్రుడు ఎక్కడ చెప్పబడుతున్నారో అక్కడ శతరుద్రీయం అని పేరు రుద్రానికి వరకు పేరు. అనంత రుద్రుల్ని కీర్తిస్తున్నారు. రుద్రులు ఎక్కడున్నారు? రుద్రుడు ప్రతి వారిలో కంట్రోలింగ్ పవర్ గా ఉంటారు. ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడండి, ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. ఇక్కడ కృష్ణుడు నేను అనకుండా ఏమంటున్నాడు చూడండి, ఈశ్వరుడు సర్వభూతముల హృదయముల్లో ఉంటూ యంత్రగాడి యంత్రాన్ని నడిస్తున్నట్టుగా జీవుల్ని నడిపిస్తున్నాడయ్యా వారి కర్మలను అనుసరించి. ఇది అండర్లైన్ చేసుకోవాలి, మహాప్రమాదం. ఆయన ఆడిస్తున్నాడు, ఆయన ఇష్టానుసారం ఆడిస్తున్నాడు అని మళ్ళీ అనుకుంటాం మనం ఇక్కడ. వారి కర్మలను అనుసరించి. ఒకప్పుడు రమణ మహర్షి తన తపస్సు చాలించి వచ్చిన తర్వాత మొదటి మాట గణపతి మునితో మాట్లాడిన తర్వాత ఆయన చూడాలని వాళ్ళ తల్లి వచ్చింది. వచ్చి చాలాసేపు ఆయన తల్లి తండ్రి ఇవన్నీ అనుబంధాలు దాటిపోయాడు, ఆత్మజ్ఞానంతో ఉన్నవాడు కదా. ఆ తల్లి వచ్చినప్పుడు ఏదో ఒక్క మాట చెప్పండి అని తల్లితో పాటు వచ్చిన వాళ్ళు అడిగట. ఒకటే మాట చెప్పాట, ఈశ్వరుడు సర్వజీవుల్ని ఆడిస్తున్నాడు వారి కర్మలను అనుసరించి. ఆ మాట చెప్పకపోయింటే మొత్తం పోయింది, ఆయన మీదకే నేరం పోతుంది. వాడు కర్మలను అనుసరించి నడిపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకుంటే రుద్రం ఇంకా అర్థమైపోతుంది. అందుకు ప్రకృతి శక్తుల్లో ఒక ప్రకృతి శక్తి వల్ల ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు దుఃఖపడుతున్నాడు.
సుఖపడుతున్నాడు అంటే వాడు చేసుకున్న పుణ్య విశేషం వల్ల ఈ ప్రకృతి శక్తి ద్వారా భగవంతుడు సుఖాన్ని కలిగిస్తున్నాడు. పాప విశేషం ద్వారా అదే ప్రకృతి శక్తి ద్వారా దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. ఇది చూడండి, అది ముఖ్యమైన అంశం. అంతేకాదు ఒకప్పుడు మనకి ఇవాళ దుఃఖం కలిగిస్తున్నాడని చాలా బాధపడిపోతాం, కానీ ఇవాళ దుఃఖం కలిగించకపోతే రేపు సుఖం రాదు. ఇవాళ సూర్యుడు మండిపోతున్నాడండి, భరించలేకపోతున్నాం అంటున్నాం, కానీ అంత మండకపోతే రేపు మళ్ళీ వర్షాలు తగ్గగా రావు. కనుక బుద్ధి చెప్పువాడు బుద్ధితేనేమయ్యా అన్నాడు వేమన. అందుకు ఒక్కొక్కప్పుడు ఇలాంటివి కూడా చాలా అవసరమే. యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మహా కోపం వస్తుందండి. మనంతా మనం వెళ్తే వాడు ఎవరైనా తీసుకెళ్ళి జాయిన్ చేస్తే తీసుకెళ్ళి వాడి మీద కోపం వస్తుంది. ఎందుకంటే మనం మఠం వేస్తున్న అలవాటు ఎప్పుడో పోయింది, కాళ్ళు వేలాడేసుకోవడం అలవాటు అయిపోయింది, తినడానికి అన్నిటికీ. వాడు ముందు మఠం వేయమంటాడు, కీళ్ళు నొప్పులు వస్తాయి, వంగమంటాడు, మరీ ప్రమాదం. మొదటి రోజు గురుగురు చూస్తే రాక్షసులా కనబడతాడు. ఆ పని చాలా పెయిన్ఫుల్. ఇంటికి రాగానే వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవాలి. ఈ బాధలు వచ్చేస్తాయి. ఎంత బాధ కలుగుతుంది, ఘోరం బాధ. 3-4 రోజులు అయిపోయినాయండి. ఎంత హాయిగా అబ్బా యోగా చేసేది చాలా మంది మీరు చేయండి కొంచెం చెప్తారు అంటే అప్పుడే అది ఏమైపోయింది, చక్కగా కలిగింది. ఇప్పుడు ఆ యోగా టీచర్ ఎలా కనబడుతున్నాడు, అబ్బా ఆయన అతను వాళ్ళే దేవుడండి, మొన్నే దెయ్యం అన్నాడు వేడే. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ. కాబట్టి దృష్టిలో ఏది అంటే అది నీ కర్మ కొద్దీ అదే మంచి అవుతుంది, అదే జరుగుతుంటుంది. ఇది ఒక్కడు తెలుసుకుని విశ్వమంతా ఈశ్వరమయం ఈశావాస్యమిదం సర్వం వ్యక్తించే జగత్ ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి మంత్రం ఇక్కడ. విశ్వమంతా ఈశ్వరమయం ఉపనిషత్తు చెప్పింది, అది నీకు అర్థం కావడం కోసం రుద్రం చెప్పింది. అది రుద్రంతో డీటెయిల్డ్గా చెప్పి ఉపనిషత్తులో ఒక వాక్యంలో చెప్పింది. ఇక్కడ ఈశ్వరుడు ఎలా వ్యాపించిపోయి ఉన్నాడో ప్రపంచంలో చూడు. కనబడే ప్రతి ఎక్కడ ఒక శక్తి కనబడ్డా అది ఈశ్వరుడిదే, లేకపోతే ఇంకెవరిదండి. ఒకరు చేతితో నిమిరి కన్నీళ్ళు తుడిచారు, శక్తి ఉందా లేదా వాడికి? వాడు తొడగానే దుఃఖం పోయిందే, శక్తేగా. వాడు పెడిగుని కొట్టాడు, మళ్ళీ కన్నీళ్ళు వచ్చింది, నొప్పి వచ్చింది. అంత నొప్పి వచ్చేటట్టు కొట్టాడంటే చేతికి అంత శక్తి ఉంది. ఏముంది? శక్తి ఉంది కదా. ఓదార్చాడంటే ఏముంది? శక్తి ఉంది. శక్తి ఎవరిది? ఈశ్వరుడేగా. శక్తి ఎవరిది? ఈశ్వరుడిదేగా. అదే శివశక్తి వైభవం తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆ శివశక్తి ఇదంతా చేస్తుందయ్యా, విశేషం పరపట్లేదు. ఓదార్చే చెయ్యి ఆయనదే, దండించే చెయ్యి ఆయనదే. మా అమ్మ నాన్న అలాగే పెంచారు మనల్ని, అవునా లేదా? అవసరమైనప్పుడు ఓదార్చారు, బుజ్జగించారు, అవసరమైనప్పుడు మళ్ళీ మనల్ని శిక్షించారు. రెండు అదే. అదేవిధంగా ఒక రాజు కూడా తన కింద పాలన చేసేటప్పుడు ధర్మంగా చక్కగా బ్రతికే వాడి జోలికి ఎవడూ రాడు. వాడు వెళ్ళిపోవచ్చు వెహికల్ తోలుకుంటూ. ఎవడైనా కాస్త తప్పు దారిలో వెళ్ళాడా పట్టుకుని శిక్షిస్తాడు. ఎవరికి ఆ హక్కు ఉంటుంది? ఎవడో కారు స్పీడ్ వెళ్తుంటే నేను మధ్యలో ఆపి పెనాల్టీ కట్టంటే నన్ను 4 కొడతాడు. దాన్ని ఆపి చెల్లించుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్ ఉంటుంది. పోలీస్ అయినా వాడు గవర్నమెంట్ వాడు గవర్నమెంట్ వాడు తీసేస్తే వాడిగా హక్కు లేదు. కానీ గవర్నమెంట్కే అంటే ప్రభుత్వానికే రక్షించే హక్కు కానీ శిక్షించే హక్కు కానీ ఉంటుంది. ప్రభుత్వం చేసినప్పుడు క్వశ్చన్ చేయడానికి లేదు, అంతే కదా. ఎలాగైతే విశ్వాన్ని మనం ఒక ప్రాంతాన్ని పాలించే ప్రభుత్వానికి ధర్మ ప్రకారం వెళ్ళే వాళ్ళని రక్షించు, అధర్మ ప్రకారం వాళ్ళని శిక్షించే బాధ్యత అప్పచెప్పాం. వాడు ఆ బాధ్యత సరిగ్గా చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడం, అవునా కదా. ఒక ప్రభుత్వము ఒక ప్రాంతాన్ని ఇలా నియమిస్తే మొత్తం విశ్వాన్ని నిర్మించే ఈశ్వరుడు కూడా అదే ప్రభుత్వం నడుపుతూ ఉంటాడు. అందుకే ఆయన కొందరిని శిక్షిస్తాడు, కొందరిని రక్షిస్తాడు. శిక్షించేటప్పుడు ఆయన ఉగ్రుడై కనబడతాడు, రక్షించేటప్పుడు ఆయనే సౌమ్యంగా కనబడతాడు. అందుకో అర్జున, ఆ శివునికి 2 రూపాలు ఉన్నాయని తెలుసుకో. అదేమిటంటే ఘోర అన్య, అఘోర అన్య అని చెప్తున్నాడు ఇక్కడ. అది 2 రూపాలు ఉన్నాడు. ఫిలాసఫీ అంతా ఇక్కడ ఉందండి. ఘోరం అఘోరం ఈ రెండిట్లో ఉంది మొత్తం. ఘోరం అఘోరం శివం, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకున్నా చాలా టేక్ హోమ్ మెసేజ్. ఇలాంటి మాటలు ఎందుకు చెప్పమంటే తప్ప మిగిలిన వదిలేస్తారు అని భయం నాకు. ఘోరం అఘోరం శివం. ఇక్కడ కొంచెం అసలు రుద్రంతో పరిచయం లేని వాళ్ళు యువత చాలా మంది ఉంటే వాళ్ళకి పనికొస్తుందండి. ఇప్పుడు రుద్రాన్ని ఎంత మోస్ట్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. యూనివర్సల్ ఫిలాసఫీ. ఎందుకంటే ప్రపంచంలో మనం అనుభవిస్తున్న అనుభవాలన్నీ 2 రకాలుగా పెట్టచ్చు. ఒకటి బేరబుల్, ఒకటి అన్బేరబుల్, అంతే కదా. అంతే కదా. ఒకటి సుఖం, ఇంకోటి దుఃఖం. ఈ 2 ఇంకేమైనా ఉన్నాయా? ఇవి డిగ్రీస్ తేడా ఉంటాయి, వేరే విషయం. కొందరు ఉపన్యాసం వింటుంటే కాస్త ఆనందం, సీరియల్ చూస్తే ఇంకా ఆనందం. డిగ్రీస్ అని మనం దానికి ఏం చేస్తాం, వాళ్ళ సంస్కారం బట్టి డిగ్రీస్ వస్తాయి. కానీ ఈ 2 కదండి, సుఖము దుఃఖము. ఎవరు అనుభవించినా ఇది. ఎవరి వల్ల మన సుఖం దొరుకుతుందో, ఆనందం దొరుకుతుందో, శాంతి దొరుకుతుందో వాళ్ళంటే మనకి ఇష్టం. ఎవరి వల్ల దుఃఖము బాధ ఇవన్నీ కలుగుతుంటాయి, నెగిటివ్
వాళ్ళంటే మన కోపం, అంతే కదా. కనుక సుఖము దుఃఖము ఈ రెండు, ఈ సుఖ దుఃఖాలకే అఘోరము ఘోరము అని పేరు. దుఃఖం కలిగితే ఘోరం, తట్టుకోలేము, భరించలేం, అందుకేగా దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాం. అదే సుఖం కలిగితే అఘోరం, ఆ ఘోరం ఘోరము కానిది అన్నాడు ఇక్కడ. ఈ రెండు కూడా దేంట్లోంచి వస్తున్నాయి మనకి ఆలోచించండి. నేచర్, ప్రకృతిలోంచి వస్తున్నాయి, తెలిసింది కదా. ఘోరము అఘోరము కూడా ప్రకృతిలోంచి వస్తుంది. ఈ ప్రకృతి ఎవరి చేతిలో ఉంది? పరమేశ్వరుడి చేతిలో ఉంది. కనుక ప్రకృతిని తన చేతిలో పెట్టుకుని మన వైపు ఘోరము అఘోరం అని 2 బాణాలు ఇస్తున్నాడు ఆయన. తెలుసుకోండి, బాణాలు వాడు కర్మల కొద్దీ వేస్తున్నాడు. 2 బాణాలే, సుఖము బాణమే దుఃఖము బాణమే. సుఖం పూల బాణం, దుఃఖం ఎరప బాణం. మొదటి తగిలితే ఆహా, రెండవది తగిలితే అయ్యో. ఎక్స్ప్రెషన్స్ తేడా. 2 బాణాలే, 2 అనుభవాలే. ఈ 2 అనుభవాలు నీకు పరమేశ్వరుడు ఇస్తున్నాడు. ఎందుకంటే అనుభవించే శక్తి కూడా ఆయనే, తెలుసుకోవాలి. కొందరు గిల్లిన నొప్పి రాలేదట, అబ్బా గిల్లిన నొప్పి రాలేదంటే నేను ముడిచిపోతున్నాడు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. కనుక మన అనుభవం ఎక్స్పీరియన్స్ రావాలని ఈశ్వరుడు అనుగ్రహం రావాలండి. సుఖమైన దుఃఖమైన ఆయన ఇచ్చేదే. తెలుసుకోవాలి. ఎలా ఇస్తాడట? కర్మానుసారి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే బాణం ఎవడిస్తున్నాడో తెలిసిపోయింది. ఇంతవరకు మనకు కనబడింది ఏంటంటే తగులుతున్న బాణం తెలుస్తోంది, వదులుతున్న ధనస్సు అర్థమైంది. అర్థమైంది కదా. ఫిలాసఫీ కాదు, నేను చెప్తున్న సింపుల్ విషయం. తగులుతున్న బాణం తెలుస్తోంది అంటే సుఖం దుఃఖం తెలుస్తుంది. దేని ద్వారా వదులుతున్నాడో ధనస్సు తెలుస్తుంది. ధనస్సు ఏదని చెప్పాను కాక ప్రకృతి. నేను ప్రకృతి అనే ధనస్సు ద్వారా సుఖ దుఃఖాలని అనుభవాలు వదులుతున్నాడు, అంతే కదండి. మీరు సుఖం అనుభవించిన దుఃఖం అనుభవించిన ఎక్కడ అనుభవిస్తున్నారు? ప్రకృతిలోనేగా. సమాధానం సులభంగా రావట్లేదండి. మీరు ఒకటి చెప్పింది అర్థం చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళగలరు, ప్రొసీడ్ అవ్వగలరు. కనుక బై నేచర్ ప్రకృతి ద్వారా కొడుతున్నాడే. ప్రకృతి ద్వారానే మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి బయట తెలియదు, లోపల కూడా ప్రకృతి, ఇక్కడ కూడా ప్రకృతి ఉంది. అందుకే సుఖ దుఃఖాలు ఇక్కడ తగ్గుతున్నా బయట నుంచి వచ్చి లోపలలోకి వెళ్తున్నాయి. కనుక ఈ శరీరంలో బయట ప్రపంచంలో అనుభవిస్తున్న సుఖ దుఃఖాలను ప్రకృతి ద్వారా అనుభవిస్తున్నాం. ఈ ప్రకృతి ధనస్సు. ధనస్సు నుంచి బాణం తగలగానే అబ్బా బాణం బలి తగిలిందండి అంటారా? బాణం బలి వేశాడండి అంటారంటే. బాణం బలి వేశాడంటారు. బాణం ఏం చేస్తుంది బాబు? అయితే కొందరు బాణాన్ని చూస్తారు, కొందరు ధనస్సును చూస్తారు. ఎవడు తెలివైన వాడు ఒకడు ఉంటాడు, ఈ ధనస్సు ఎవడి చేతులుందో వాడిని చూస్తాడు. అందుకే మనకు తగులుతున్న సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తాం మనం. ఇది ప్రకృతి నుంచి వచ్చింది అని ఆలోచిస్తాడు ఇంకొకడు. ఎవడు తెలివైన వాడు ఉంటాడు. ఈ బాణము ఈ ధనస్సు కూడా ఎవడి చేతిలో ఉందో వాడికి ఒక్క నమస్కారం పెట్టుకుంటే పట్టేసే మనం. ఎప్పుడైతే వీడు నన్ను పట్టేయడని పరమాత్మకు తెలిసిపోయిందో మనం గట్టిగా కాళ్ళు పట్టుకోగానే ఓన్లీ అని జాలిపడి విత్డ్రా చేసుకుంటాట. అది రహస్యం. రుద్రం అంతా ఇంతే తెలుసుకోవాలి. అంటే నాస్తికుడైన వాడు ధనస్సుతో ఆగిపోతాడు, ఆస్తికుడైన వాడు ఆ ధనస్సు ఎవడి చేతులు ఉందో ఈశ్వరుని చూసి నమస్కరిస్తాడు. తెలుసుకుంటే చాలు ఇక్కడ. కనుక బాణం తగిలింది కనుక ఏడ్చానని చెప్పడం ఎంత రీజనో, ధనుస్సు నుంచి వచ్చిందని చెప్పడం కూడా ఎంత రీజనో, ధనుస్సు ఎవడి చేతిలో ఉందో వాడి వల్ల వచ్చింది అనడం రీజన్. అసలు రీజన్ అది. కనుక కారణం నుంచి కారణానికి వెళ్ళండి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే బాణం తగిలింది. బాణం ఎక్కడి వల్ల తగిలింది? ధనస్సు వల్ల. 2 కారణాలు అయ్యాయి కదా. దానికి కూడా ఎవరి కారణం? ఈశ్వరుడు. ఆయనకి ఎవరి కారణం? ఆయన కారణం లేదు. ఆయన కారణానాంచ కారణం. శివం పరమ కారణం, ది అల్టిమేట్ కాజ్. శివం పరమ కారణం. అందుకే ఆ పరమ కారణం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా దండం పెట్టి అప్పుడు ఆయన విత్డ్రా ఎందుకు చేస్తాడు అంటే ఆయన చేతులు ఉంది. అది తెలుసుకోండి, ఆయన చేతులు ఉంది ఇక్కడ. అయితే అయ్యా వాడు చేసిన దాన్ని బట్టి శిక్షించాలి, రక్షించాలి కదండి. కాళ్ళు పట్టేస్తే వదిలేస్తాడా? ఇది ప్రశ్న. వదిలితో ఒక బాధ, వదలకపోతే బాధ. కాళ్ళు పట్టి వేడుకున్నా కనికరం లేదంట మనమే. ఆయన కానీ విత్డ్రా చేసాడు అనుకోండి, ఎంతైనా ఇలా చేయడం తగునా అంటాం. చూసారా? 2 మనమే. కానీ ఒకడికెవడికి ఉరిశిక్ష పడింది, ఇంకా ఖరారు. వాడు జైల్లో ఉన్నప్పుడల్లా వాడు మంచి ప్రవర్తనని జాగ్రత్తగా గమనించుకున్నాక అప్లికేషన్ వెళ్ళింది రాష్ట్రపతికి. అప్పుడు రాష్ట్రపతి ఏం చేశాడు? క్యాన్సల్ అన్నాడు. ఆ హక్కు ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. మీకు నాకు ఏమూడదు, మనం జాలిపడి ఏం చేయలేదు ఇక్కడ. దాన్ని క్యాన్సిల్ చేసి అప్పు వాడికే. ఒక రాజ్యంలో ఒక ఉరిశిక్ష పడిన వాడు ఉరిశిక్ష రద్దు చేయాలంటే ఆ రాజ్యానికి అధికారికి ఎలా ఉంటుందో, విశ్వంలో మనం అనుభవిస్తున్న దుఃఖం నుంచి మనల్ని బయట పెట్టాలంటే విశ్వాధికారి అయిన విశ్వేశ్వరుడికి ఉంటుంది. ఇది తెలుసుకుంటున్నాను ఇక్కడ. అందుకు వాడు పాదం పట్టుకున్నామా ఆయన కనికరించి తీసేస్తాడు ఇక్కడ.
అది రుద్రం ఎలా ఓపెన్ అవుతుందో చూడండి, అద్భుతమైన మంత్రంతో. నమస్తే రుద్రమన్యవ కుతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. ఇది మొదటి మంత్రం. ఎలా పెట్టాడు తెలుసా? నమస్తే రుద్రమన్యవ కుతోత ఇషవే నమః. ఓ రుద్రాని కోపానికి నమస్కారం అన్నాడు ఇక్కడ. అంటే బాణం వచ్చి గట్టిగా తగులుతోందంటే ఆయన కోపం వల్ల వచ్చి తగులుతుంది. ఆయన కోపం ఊరకనే వస్తుందండి. పోలీసు కోపం ఎందుకు వచ్చింది? నువ్వు రాంగ్ ట్రాక్ లో రావడం వల్ల. భగవంతుడికి ఎందుకు కోపం వస్తుంది? ధర్మాన్ని తప్పడం వల్ల. స్వామి చెప్పాడు, శృతి స్మృతి మమైవాజ్ఞ. శృతి స్మృతి అనే 2 రూపాలుగా నా ఆజ్ఞలు నేను పాస్ చేశాను. నిజాజ్ఞా రూప నిగమ పుణ్యా పుణ్య ఫలప్రద. నిజ ఆజ్ఞారూప నిగమ అంటే భగవంతుడు విశ్వాన్ని నడపడానికి ఒక లా అండ్ ఆర్డర్ పెట్టాడండి. దాని పేరు వేదము, ధర్మశాస్త్రం. దాని ప్రకారంగా నడుచుకున్నాం అనుకో పుణ్యం, నడవలేదనుకో అపుణ్యం. రెండింటికి రిజల్ట్ నేనే ఇస్తా. పుణ్య అపుణ్య ఫలప్రద అయింది కదా. కనుక బాధ మనకు తగులుతోంది, అప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. ఆయన కోపం వచ్చింది కనుక బాధ వచ్చింది. ఆయన తెలుసుకుని నీ కోపానికి నమస్కారం. తర్వాత దేనికి నమస్కరించాడు? ఇషవే నమః, నీ బాణానికి నమస్కారం. దాని తర్వాత నమస్కారం ఏంటంటే ధన్వనే, నీ ధనస్సుకు నమస్కారం. తర్వాత నీ చేతికి నమస్కారం, అంటే నీకు నమస్కారం. ఎంత అద్భుతమైన పొయిట్రీ చూడండి. అది ఊరుకున్న రిలీజియస్ మంత్రం కాదు, పొయిట్రీగా మీరు ఆలోచిస్తే స్వామి నీ బాణానికి నమస్కారం, తర్వాత నీ ధనస్సుకి నమస్కారం, తర్వాత ధనస్సును పట్టుకుని నీ చేతికి నమస్కారం, అంటే నీకు నమస్కారం అంటే ఇక్కడ. అందుకు తగులుతున్న అనుభవం వెనక ఉన్న ప్రకృతిని చూడు, ప్రకృతికి కూడా కారణమైన పరమాత్మను చూడు, ఆయన పాదాలు పట్టుకో, శరణు వేడు. ఇది మొత్తం చూపిస్తున్నాడు. ఎప్పుడైతే పాదాలు పట్టుకున్నావో ఆయన వెంటనే ఏం చేస్తున్నాడంటే ఆ బాణాన్ని మనకు శుభంకరంగా మార్చేస్తాడు వెంటనే. యాత ఇషు శివతమా శివం బభూవతే ధను, దానినే వెంటనే శుభంగా మార్చేసాడు. వేరే మరొకటి తెచ్చుకోక్కర్లేదు ఎక్కడి నుంచో. సరే ఇది తీసి మరొకటి ఇస్తానులే అంటాడు. తగలబెడుతున్న నిప్పు నమస్కరిస్తే వెలుగునిచ్చే నిప్పుగా మారిపోయింది. దాన్ని అలా మారుస్తాడు, వెంటనే శుభకరంగా మారుస్తాడట. అంటే ఈ ప్రకృతిలో ఈ అనుభవాలని పరమాత్మ వెంటనే ఆనందకరంగా మార్చేశాడు. అందుకు స్వామి నా ప్రపంచంలో ఎక్కడ చూసినా నీ యొక్క శుభంకరమైన స్వరూపం కనబడాలి, అంతేగాని ఉగ్రమైన స్వరూపం కనబడకూడదు. ఎందుకంటే పాపుల్ని శిక్షించేటప్పుడు ఉగ్రంగా కనబడతావు, శిష్టుల్ని రక్షించేటప్పుడు సౌమ్యంగా కనబడతావు. కనుక పిల్లాడు తప్పు చేస్తే ఎర్రగా చూసే తల్లి పిల్లాడిని జాలి వేసినప్పుడు చల్లగా చూస్తుంది. అందుకు ఈ పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాను కనుక ఏడుస్తున్న పిల్లాడిని తల్లి చూసినట్లుగా చల్లగా చూడవయ్యా స్వామి. ఎర్రగా చూసేది ఆ తల్లే, చల్లగా చూసేది ఆ తల్లే. అందుకు నేను తప్పు చేశాను, ఒప్పుకుని నీ పాదాలు పట్టుకున్నాను, ఇకపై చెయ్యనని కూడా చెప్పుకుంటున్నాను కనుక నన్ను క్షమించి అనుగ్రహించవయ్యా అని పాదం పట్టుకోగానే వెంటనే చల్లగా చూస్తాట. చల్లగా చూడగానే శివుడు ఎక్కడుండి చూస్తాడంటే కైలాసంలో ఉందా? ఎక్కడి నుంచి చూస్తాడు? అన్నిటా చూస్తాడట. ఎంత అందమైన మాట చెప్పారంటే, అందుకే నీ యొక్క తనువు ఏదైతుందో శివతమాతను, అదే మొత్తం ఈ విశ్వమంతా కూడా అభిచాకశీహి అన్నాడు ఇక్కడ. శివతమా అభిచాకశీహి, నీ యొక్క రమ్యమైన మంగళకరమైన స్వరూపంతో విశ్వమంతా నువ్వే కనబడవయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా నీ యొక్క శాంతి రూపం, సౌమ్య రూపం, ప్రేమ రూపమే నాకు కనబడుగాక. ఈ మాట ఎంత అద్భుతమైన అంశం చెప్పిందో రుద్రం చూడండి ఇక్కడ. కనుకనే ప్రకృతి నుంచి మనం అనుభవిస్తున్నటువంటి ఏ వైపరీత్యమైనా మనకు అనుకూలముగా ప్రేమగా మారాలి అంటే అది ఎవడి చేతిలో ఉందో వాడి పాదం పట్టుకోవాలి, కానీ వీడి కాళ్ళు వాడి కాళ్ళు పట్టుకుని వ్యర్థం చేయకూడదు ఈ సమయాన్ని. అందుకే తెలివైన వాడు ఎవడయ్యా అంటే లోకేశ్వరుడు కాళ్ళు పట్టుకున్నవాడు. కొందరు అంటారు రిటైర్ అయ్యే వరకు లోకం కాళ్ళు పట్టుకుంటారంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ లోకేశ్వరుడు కాళ్ళు పట్టుకుంటారు. ఆ తెలివైన ముందే వెలగబెట్టుంటే అసలు ఇంకోటి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే చెప్పాక అందరి పిల్లకలు ఆయన చేతిలో ఉన్నాయని, ఆయన పాదం పట్టుకుంటే ఏ పిల్లకలాగా ఆయన తెలుసు అక్కడ. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే లోకం కాళ్ళు పట్టుకున్నంత సేపు లోకం మనకు మొట్టికాయలు పెడుతుంది, లోకేశ్వరుడు కాళ్ళు పట్టుకుంటే లోకం మన కాళ్ళు పట్టుకుంటుంది. ఎందుకంటే ప్రపంచం ఎవరి చేతులు ఉందో వాడిని పట్టుకో, అది ఈశ్వర శరణాగతి. ఇటువైపు చూస్తే భక్తి ఇందులోనే కనబడుతుంది, జ్ఞానం ఇందులో కనబడుతుంది. పరిశీలించినట్లయితే ఇలా సర్వ దిశలా పరమాత్మను దర్శించమని, సర్వవ్యాపకుడే నా భగవంతుని దర్శించు, భగవంతుడు తప్ప అన్యం లేదు. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్తున్న వాళ్ళు లేడా? వాళ్ళు ఉన్నాడు. అప్పుడు ఏం తెలిసింది? సర్వం ఈశ్వరమయమని ఎరుక ఏర్పడింది. ఎప్పుడో ఈశావాస్యమిదం సర్వం సర్వం బ్రహ్మమయం జగద్గీత మొత్తం అంశం ఇందులో కనబడుతుంది.
అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే రోజు ఏం చేతనైనా చేత కాకపోయినా శివపూజ చేసుకోవయ్యా రోజు అన్నారు. ఎందుకు శివపూజ చేసుకోవాలంటే మనం చూస్తున్న పంచభూతాలు, మనం తిరుగుతున్న ప్రపంచంలో మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. పొద్దుటి నుంచి మనం కోరుకుంటున్న కోరిక ఏమిటంటే ఈ ప్రకృతి అంటే కనిపిస్తున్న నీరు నిప్పే కాదండి, మనుషులు కూడా ప్రకృతిలో భాగమే. ఈ మనుషులు, ఈ ప్రకృతి, ఈ జీవకోటి అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి. పొద్దుటి నుంచి ప్రతి వారి బాధ అంతే కదండి. పొద్దున్న ఫైల్స్ ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నప్పుడే మా బాస్ వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటాం, అంతే కదా. పొద్దున్న వచ్చింది మా ఆవిడ నాతో హాయిగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, మా ఆయన అనుకూలంగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం? పిల్లలు కొంచెం వాడితో పెద్ద బాధ అండి, మాట వినడు, అదుగు బాధ. పుట్టినప్పుడేమో అఘోరం, తర్వాత ఘోరం. అంతా ఘోరాఘోరం అనే ప్రపంచం అంతా పరిశీలించండి. మనుషులతో మనం అనుభవిస్తున్న ఎక్స్పీరియన్స్ ఇవే. ఆ పెళ్లి చేసినప్పుడు చూడాలండి, ఆ ఇద్దరు మొహాల్లో నవ్వు అయిపోయింది. ఆ తర్వాత ఉంటుంది వాళ్ళ వీళ్ళకో, వాళ్ళకో, వీళ్ళిద్దరి వాళ్ళ తల్లిదండ్రులకో, ఇంకా కంప్లైంట్లే. మరి అప్పుడు అఘోరం అని కట్టబెట్టుకున్నావుగా, తర్వాత ఘోరమే. ఎప్పుడు ఘోరమేనా? ఇవాళ ఘోరం, రేపు అఘోరం. ఒక్కొక్క రోజు ఇంట్లో ఉండలేము, ఒక్కొక్క రోజు ఇల్లే స్వర్గము అని పాడుకుంటాం. అంటే మనం లైఫ్ని ఒకసారి చూడండి, అన్నీ అంతే. ఉద్యోగం దొరికితే ఆహా అఘోరం, రేపటి నుంచి ఘోరం. కనుక ఘోరాఘోరాలు రెండూ అనుభవిస్తున్నారు, రెండు మన చేతిలో లేవని ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. కానీ పనికి మాలిన అహంకారం ఉందే, అది చావదని అది మాటికి నేను అని బయలుదేరుతుంటుంది. ఇక్కడ ఏం చేయగలిగింది ఇక్కడ? అందుకు నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు వేదాంతికే కాదు, ఈశ్వరుని ఆశ్రయించాలి, అందరూ ఆశ్రయించాలని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఘోరము అఘోరము రెండూ నీకు కనిపిస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఒక పిల్లాడిని ఎంతో ప్రేమ వాడు కనాలని చెప్పి కొండలు కోనలు తిరిగి వైద్యము, జ్యోతిషము, మంత్రము, తంత్రం అన్నీ చేస్తాం, సంతోషం. తర్వాత వాడు దీని తర్వాత కొన్నాడు బాగా ఉంటుంది. వాడు మన మాట వెనుక దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఒక బాధ, వాడు రోగము వృష్టి వస్తే మరొక బాధ. చూడండి, ఇక్కడ సృష్టిలో ప్రతిదాని నుంచి మన అనుకూలం ప్రతికూలం రెండే భావాలు ఇక్కడ. అది అనుకూలమైతే అఘోరం, ప్రతికూలమైతే ఘోరం. ఈ రెండే మనకు కనిపిస్తున్నాయి. అందుకు ఏం చేయాలంటే ఈ పంచభూతాలు, ఆ సూర్యుడు, చంద్రుడు, ప్రతి వారిలో ఉన్న జీవ చైతన్యం, ఈ 8 ఉన్నవాడు ఆ శివుడే అని తెలుసుకుని ఆ 8ని శివస్వరూపంగా ఆరాధన చేస్తూ ఉంటే ముందు ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టెప్లో ప్రయోజనం 8 మనకు ప్రతికూలత పోయి అనుకూలంగా మారిపోతాయి క్రమక్రమంగా. ఇది మొదటి దశ. రెండవ దశలో ఏం చేస్తున్నాడు భగవంతుడు? అనుకూలంగా మార్చడమే కాకుండా అనుకూలమైన ప్రతికూలమైన అన్నింటిలోనే నేను ఉన్నాను కనుక నువ్వు కాసింత కష్టాలు పెంచినా తర్వాత నేను జ్ఞానం ఇచ్చి మోక్షాన్ని ఇస్తాను అనేటువంటి అదే ఆయనే చేస్తాడు తెలుసుకోవాల్సింది. అందుకు రుద్రుడు ఎలాంటి ఎరికిస్తోందంటే ఘోరమైన అఘోరమైన నువ్వేనయ్యా. అందుకు దొంగల రూపంలో రుద్రుడికి నమస్కారం, వ్యాపారం చేసుకునే రుద్రుడికి నమస్కారం, యజ్ఞోపవీతం వేసుకునే రుద్రుడికి నమస్కారం, రూలర్స్ గా ఉన్న రుద్రుడికి నమస్కారం. అంటే ఇక్కడ ఎవడు రుద్రుడు కాడో చెప్పండి. ఇక్కడ ఉపవీతం వేసుకున్న బ్రాహ్మణుడు రుద్రుడే, పాలన చేస్తున్న క్షత్రియుడు రుద్రుడే, వ్యాపారం చేస్తున్న వాణిజ్యవేత్త రుద్రుడే, వివిధ వృత్తి కళాకారులుగా వృత్తులతో బతుకుతున్న వాడు రుద్రుడే. అది వ్యవసాయదారుని చెప్తాడు రుద్రంలో, కుమ్మరి వాడిని చెప్తాడు, కమ్మరి వాడిని చెప్తాడు. ఇలా వృత్తులు వాళ్ళందరినీ చూపిస్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఎవరిని తక్కువగా చూడకు అని ఎరుక వేదం కలిగిస్తుంది. ఎవడి అవసరం వచ్చినప్పుడు వాడే ఈశ్వరుడు. చెప్పు తెగితే కుట్టేటప్పుడు చెప్పులు కుట్టేవాడే ఈశ్వరుడు. ఎవడి అవసరం వస్తే వాడే ఈశ్వరుడు. ఎందుకంటే వాడి వల్ల నువ్వు ప్రయోజనం పొందుతున్నావంటే వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడు, అది తెలుసుకో. ఇది వేదం ఇస్తున్న అద్భుతమైన భావం. ఒక దాని వల్ల నువ్వు ఒక ప్రయోజనం పొందితే అది ఈశ్వరుడు. భారతీయులకి అలవాటు ఉందండి. అందుకే అమ్మని దేవత అంటారు, అయ్యని దేవత అంటారు, గురువుని దేవత అంటారు, గోవుని దేవత అంటారు, చెట్టుని దేవత అంటారు, సూర్యుని దేవత అంటారు. ఎందుకంటారు అంటే దేనిలోంచి మనకు మేలు జరుగుతుందో దాన్ని ఈశ్వరుడుగా చూడటం మనకు సంస్కారం భారతీయులకు ఉన్నది. ఇది తెలుసుకోవాలి. అదే దేని కనబడితే దానికి దండం పెడతారండి మీరు అంటే అదే మా గొప్పతనం అని చెప్పండి. వాళ్ళు ప్యాగనిజం మరియు పేర్లు పెట్టి టర్మ్స్ క్రియేట్ చేయగానే వాళ్ళు ఇది తెలివైన వాళ్ళు మనం అనుకుంటున్నాం, మూర్ఖులు. అంతటా భగవంతుడిని చూడగలిగి చూపగలిగే ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకే కమ్మరి చక్రం కుమ్మరి చక్రం కమ్మరి కొలు మీసాలెల పక్కం జాలరి పక్కం కొట్టలు గుణపం కొడవలి నాగని సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నవీన గీతికి భాష్యం భాగ్యం ప్రాణం ప్రణవం అన్నారు. ఎవరు తెలుసా? శ్రీశ్రీ విప్లవ కవిత్వం. నేను ఏదో మోడర్న్ పోయిటరీ రాస్తున్నాను, అందులో కమ్మరి కుమ్మరి అందరూ ఒక్కటే అన్నాడు. ఇది ఓల్డెస్ట్ వేదమే చెప్పింది మాట.
తెలుసుకోండి, ఎవరు చెప్పక్కర్లేదు. వేదం ఇచ్చిన బ్రాడ్ లుక్ మనం తెలుసుకోగలిగితే సృష్టిలో ఏ ఒక్కరిని తక్కువ చూడరు. ఇవాళ ఒక ఉపాధి వచ్చింది, రేపు ఏ ఉపాధి వస్తుందో తెలియదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే అహంకారాలు ఏమవుతాయండి? అందుకే ప్రతి దానిలోంచి ప్రసరిస్తున్న శక్తి ఈశ్వరుడి స్వరూపంగా చూడు. నీకు బాధ కలిగిందా, అది ఘోర రూపుడైన వాడు. ఆనందం కలిగిందా, అఘోరం. రెండు ఈశ్వరుడు అన్నాం అనుకో, ఘోరం అఘోరం కూడా శివం అయిపోతాయి. ఇప్పుడు చెప్తున్న 3వ పాయింట్, ఘోరం అఘోరం కూడా శివం అయిపోవాలి. శివం అంటే శాంతం, మంగళం, శుభం, శుద్ధం. ఘోర అఘోరాలు కూడా శివం అయిపోవాలి. ఇక్కడ ఇది ఎలాంటిదో తెలుసా? ఘోరము అఘోరము శివుడు అని తెలుసుకుంటే శివం ఎలా అవుతాయి అంటే చిన్న ఉదాహరణ చెప్పచ్చు. ఒక నాన్న వచ్చి పిల్లాడితో ఆడుకుంటున్నప్పుడు ఒక చమత్కారం చేస్తారు. ఒక పిల్లల్ని బెదిరిస్తారు. వాడు బెదిరితే ఒక సరదా, చాడిటీ కాదు, అదొక సరదా ఆట అంతే. ఒక నాన్న ఒక పులి మాస్క్ వేసుకొచ్చాడు. అప్పుడే వచ్చే పిల్లాడి దగ్గర వరేనా అన్నాడు. పిల్లాడు భయపడిపోతున్నాడు. అమ్మ అమ్మ అని నాన్న మురిసిపోతున్నాడు. ఇక్కడ ఒకసేపు పిల్లాడు భయపడి ఆ మాస్క్కి రంధ్రాలు ఉన్నాయట కళ్ళ దగ్గర, లేకపోతే కనబడదు కదా. ఈ రంధ్రాల్లో చూశాడు. ఆ కళ్ళు తన గుర్తు. ఎప్పుడు తన ప్రేమగా పలకరించి చేరదీసే నాన్న కళ్ళు పోల్చాడు. ఎంతవరకు మాస్క్ చూసి భయపడ్డాడు. కళ్ళు చూడగానే నాన్న నువ్వా అన్నట్ట. ఎప్పుడైతే నాన్నను పోల్చుకున్నాడో వెంటనే ఏం చేశాడు తెలుసా? మాస్క్ తీసేసి ఎత్తుకున్నాడండి శివుడు, ఆ తండ్రి. అలాగే మా శివుడు ఒక తండ్రి. ఆయన 2 రకాల మాస్కులు వేసుకుంటూ ఉంటాడు. కానీ ఏ మాస్క్ వేసుకున్నా మా శివుడే పోల్చుకుంటే ఆయన ఘోరాన్ని కూడా పక్కకు తీసేసి శివం కలిగిస్తాడండి. ఇదే మొత్తం వృద్ధులు చెప్తున్నటువంటి అంశం. ఇది నాకు కలిగించే కష్టం తొలగించవయ్యా అని స్తోత్రం చేసుకుంటే బాగుంటుంది. కాదయ్యా, నాకే కాదు, నా దేశానికి, నా జాతికి, నేనున్న నేలకి, అందరికీ కూడా సుఖం కలిగించు అని ప్రార్థించడానికే ఆ రుద్రమంత్రాలతో శివుని యాగం చేయడం, అభిషేకం చేయడం, జపం చేయడం చేస్తున్నాం. ఇది రుద్రం యొక్క ప్రయోజనం. అందుకే ఏమైనా కష్టకాలం వచ్చినప్పుడు రుద్రాభిషేకం చేయడం చాలంటారు. ఏ గ్రహదోషాలైనా పోగొట్టగలిగేది రుద్రుడేనండి, సందేహం లేదు. ఎందుకంటే కాలకర్త మహేశ్వర అన్నారు ఇక్కడ. అలాగే గ్రహకర్త సదాశివ అని 2 నామాలు కనబడుతున్నాయి. గ్రహాలని కంట్రోల్లో ఉంటాయి. అందుకే ఆయన అనుగ్రహం ఉంటే ఏ గ్రహం ఏం చేయదన్నాడు మహానుభావుడు దూర్చుడు. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహము పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా లోపునే గహను కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కాలుగాక జనములు శ్రీ కాళహస్తీశ్వర. గ్రహదోషాలు కానీ లేదా అనుభవించాల్సిన ప్రారంభాలు కానీ నీ నామం పలికి నిన్ను పూజించేవాడిని ఏం బాధిస్తాయ్యా? ఇది తెలిసి కూడా నేను చేయట్లేదంటే అయ్యో పాపం అంటున్నాడు. ఇదే మాట అభయ దీక్షితుల వారు ఒక మాట అంటారు. శివ అనే 2 అక్షరాలని నిన్ను ఆశ్రయిస్తే చాలు వాళ్ళకి శుభం కలిగిస్తావే. ఇంత సులభంగా అనుగ్రహించే నువ్వు ఉన్నప్పటికీ శివ శివ ఎవడు శివ అనుకోవట్లేదే అన్నట్టు. ఎంత గొప్ప మనం చూసి జాలిపడే 2 మార్లు శివ శివ అనుకున్నట్టు. ఇక్కడ విశేషమైన మాట చెప్పాడు ఇక్కడ. అందుకు శివనామం పలికితే ప్రతికూలతలు కూడా అనుకూలతలు అవుతాయ్యా. అందుకే నిరంతర శివనామం పలుకు. అప్పుడు ఘోరం అఘోరం కూడా శివం చేసేస్తాడు. అంతా ఆయనే, అన్నీ ఆయనే అని ఎరుకరా. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పవి పుష్పంబకు అగ్ని మంచకు అకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికి శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు. కవి పుష్పంబగు వజ్రాయుధం కానీ వేస్తే పూలమానగా మారిపోతుంది. చూసారా, ప్రతికూలత కూడా అనుకూలంగా మారిపోతుంది. భీముణ్ణి చంపేద్దామని ప్రయత్నించి చిన్నప్పుడే విషమిచ్చి సముద్రంలో తోసి చేదు దురుకున్నాడు. ఎవడు? దుర్యోధనుడు. హాయిగా ఇంకా లేడు భీముడు అన్నాడు. లోపలికి వెళ్ళి నాగదేవతలు అమృతం తాగించి మరింత బలవంతుడు చేసి ఏ విషయమో ఏమి చేయని పరిస్థితి ఇచ్చాడు. చూసారా, వాడు ఇంకెప్పుడు కూడా నాశనం కావాలని బలం వచ్చింది. శత్రువుని ఎంత ఉపకారం చేసేవాడు అనుకోండి. కానీ ఈశ్వరుని పట్టుకుంటే నిప్పుల్లో తోసిన పువ్వులా తేలుతామండి. దానికి నీకు ఒక్కటే ఎరుపు కలగాలి. అంతా ఈశ్వరుడైన భక్తి నీకు ఉంటే నిప్పులో తోసినా నువ్వు పువ్వులా పైకి వెళ్తావు. మీరు చెప్తారు కానీ నేను నమ్మనండి అంటే మరి ప్రహ్లాద్ చెప్తారు చూడండి. ఆయన చేసింది అదే. ఆయన అన్నది అదే. కలడం బోలి కలండు గాలి కలడు ఆకాశం బోలు కుంభిని కలడగ్ని దిశలను పవళ్ళని చలన్ కజ్జోత చంద్రాత్మలను కలడు ఓంకారమనం త్రిముద్రలు త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడు ఈశుండు కలండు తండ్రి వెనకంగా నేల ఇయ్యా ఎడలు ఇందుగలడందు లేడని సందేహము వలదు. మరి విష్ణువు గురించి చెప్పాడు కదండి అంటే అజ్ఞానం ముందే పోగొట్టాడు. ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఈశ్వరుడు ఒక్కడే, వాడు సర్వత్రా వ్యాపించున్నాడు. నిప్పులో ఆయనే, నీటిలో ఆయనే, అన్నిట్లో ఆయనే. తెలుసుకో. వాడు నిప్పు నీరు అన్ని ఆయనే అని చెప్తూ ఉన్నప్పుడు
అలా ఎవడైతే అనుకుంటాడో దర్శిస్తాడు. రెండండి, ముందు అనుకోవాలి, తర్వాత అనుభవం. ముందు అనుకునే వాడికి అనుభవం ఎక్కడ? నాకు అనుభవం వస్తే కానీ అనుకోవాలండి అంటే అది రాదు, ఇది పోదు. అందుకు కనబడితే నమ్ముతానన్నాడు, నమ్మితే కానీ కనబడ్డాడు. ఇప్పుడు ఏం చెప్తాను? అందుకు అంతటా ఆయనే అనేటువంటి ఎరుక ముందు తెలుసుకో శాస్త్రము ద్వారా. నీకు బయట వస్తువులు కనబడుతున్నా కాదు, ఆయనలో ఆయన ఉన్నాడని శాస్త్రము ద్వారా పెద్దల ద్వారా నిరంతరం మననం చేయి, ధ్యానం చేయి, పూజించు. అప్పుడు క్రమంగా ఆయనే తెలుస్తుంది. ఆయనే నీకు తెలిసాక కష్టంలో తోసినా ఇష్టమైపోతుందండి. అందుకే ప్రహ్లాదుడు నిప్పుల్లో తోసినా పైకి లేచాడు, నీటిలో తోసినా ఒడ్డుకు వచ్చేసాడు. ఎందువల్ల అంటే ఈ రుద్రదర్శనం వల్ల మనకి ఈశావాస్య విధం సర్వం అనే మాటలో ఉన్నంత రహస్యం. అందుకే మొత్తం రుద్రం చదివితే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే సర్వవ్యాపకుడే రుద్రుడు చూస్తున్నాం. అందుకే రుద్రుడు యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అంటుంది వేదం. యో రుద్ర అగ్నౌ అప్సు య ఓషధీషు. ఏ రుద్రుడు అగ్నియందు, జనములందు, ఔషధులయందు, మందుల్లో కూడా ఆయనే ఉన్నాడండి. అంత గొప్ప మాట. ఒక డాక్టర్ గారి దగ్గర ఒక జబ్బుతో వెళ్ళేట, మందు ఇచ్చాడు, ఒక ఆయన బాగుపడ్డాడు. ఇంకోరికి అదే మందు ఇచ్చాడు, అది సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ఉన్న ప్రాణం పోయి. ఎందుకయ్యా అంటే అదే యోగం అంటే. అందుకు ఓషధీనాం పదయే నమః. ఈ మాట అనుకుని మనం రుద్రుని నమస్కరించుకుని వెళ్తే సరైన డాక్టర్ దొరుకుతాడు, సరిగ్గా డయాగ్నైజ్ అవుతుంది, సరైన ట్రీట్మెంట్ వస్తుంది. పరిశీలించండి. అలాగా ఆ రుద్రుడు అడుగడుగున మనకి ఓషధుల యందు కూడా, అగ్ని యందు అప్సు, జనముల యందు, ఓషధుల యందు ఒకటేమిటయ్యా? విశ్వాభువనావివేశ. సర్వమునందు ఎవడు ప్రవేశించి ఉన్నాడో ఆ రుద్రుడికి నమస్కారం. అది విశేషమైన అంశం. ఇక్కడ ఇలా ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క రుద్రుడిని చూస్తున్నాం. ఇలా లెక్క కట్టు. అంతా కలిపితే అంతా అంటాం, అన్నీ కలిపితే అన్నీ అంటాం. అంతేకాదు ఈ అన్నీ అంతా ఆయనే చెప్పడానికి, అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడని గ్రహించేటప్పుడు అన్ని అంటే ఎన్ని? అనంతం. అది సహస్ర శతరుద్ర. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయాన్ని మనకు అవగాహన చేయడం రుద్రుని యొక్క ప్రధానమైన ప్రయోజనం. అది రుద్రుడిని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి తమ చుట్టూ ఉన్న పంచభూతాలు, అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, అందరిలో ఉన్న జీవ చైతన్యం కూడా వారికి అఘోరమై శివమైపోతున్నాయి. అది ఇక్కడ మహానుభావుడు దుర్జటి పవి పుష్పంబు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలము. అకూపారం అంటే సముద్రం. సముద్రం భూమిగా మారిపోతుంది. శత్రువుడు అతిమిత్రుడవు, విషము దివ్యాహారము. అవనీ మండలి లోపల శివశివేత్య భాషణం నా శిఖరి. ఇక్కడ ఇంకొక చమత్కారం ఉంది. వజ్రాయుధం కూడా పూలం దండగా మారిపోతుంది. శత్రుడు మిత్రుడైపోతాడు. ఇది ఒక ఎరుక. ఇంకొక ఎరుకతో ఏమొస్తుందంటే వాడు శత్రుడు, మిత్రుడు, వజ్రాయుధము, పూలదండ అని రెండు భేదాలు కనబడవు. అంతా భగవంతుని ఏకజ్ఞానానికి ద్వంద్వాతీత స్థితికి వెళతాడు. అలా వెళ్ళేలా చేస్తుంది రుద్రుని అనుగ్రహం అనేటువంటి మాట కూడా దీనిలో తాగిన ఇంకొక అర్థం, అసలైన అర్థం ఇది. అది మూకకవి మూక పరిస్థితిలో శివ శివ పశ్యంతి శమం శ్రీ కామాక్షి కటాక్షిత పురుషా విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం అని. అమాని కృప ఎవరికైతే ఉంటుందో వారికి అడవి కూడా భవనం అయిపోతుందమ్మా. శత్రువు కూడా మిత్రుడైపోతాడు. మట్టి కూడా మధుర పదార్థంలాతో వస్తుంది తల్లి అని కీర్తించాడు ఇక్కడ. ఇప్పుడు మీరేంటంటే శివానుగ్రహం ఉన్న వాళ్ళు అంటున్నారు, మళ్ళీ అమ్మ అనుగ్రహం అంటున్నారండి. ఇద్దరు కాలయ్యా. శివుడు అనుగ్రహించాలన్న శక్తి ఉండాలి, ఆగ్రహించాలన్న శక్తి ఉండాలి. శివుని యొక్క ఆగ్రహానుగ్రహమైన ఎక్స్ప్రెషన్ ఏ శక్తి ఉందో అదే శక్తి అని చెప్తున్నాను ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ ప్రపంచమంతా ఆయన శక్తి తప్ప మనకట్లేదు. ఆయన శక్తి లేకపోతే ఇది ఆయన శక్తిని గుర్తించడానికి శక్తి కూడా ఆయనే తెలుసుకో ఇక్కడ. అందుకు శివశక్త్యాత్మకం జగత్. ఇది తెలుసుకోవాల్సిన అంశం. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఒక అద్భుతమైన గ్రంథం. అందులో కథ చెప్తాడు. ఈ కథ చాలా బాగుంటుందండి. ఎప్పుడు కథ చెప్పాలి, ఎప్పుడు తత్వం చెప్పాలో కూడా స్కీము. ఈ కథలు ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఒక ప్రమాదం అని తెలుసా మీకు? కథలు చెప్తుంటే వాట్ ఈస్ దట్ స్టోరీ, ఇట్ ఇస్ సిల్లీ, ఇట్స్ అప్సెట్ అంట. తత్వం చెప్తే ఓ హై లెవెల్ అంటాం. ఇది వచ్చింది దొరకదు. కానీ హై లెవెల్ అయిన తత్వాన్ని కథలో చెప్తున్నాడు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే పాజిటివ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి శ్రోతకి. సిద్ధమే కదా? యమలోకంలో ఒకసారి ఖాళీ అయిపోయింది. యమలోకం చూస్తున్నాడు, ఏమిటి యమలోకం ఖాళీ ఉందని. కింకరులందరూ ఊరికను కొంచెం కబుర్లు ఆడుకుంటున్నాడు. ఈయన గారికి పని లేదు దేవుడికి చేతిలో. ఇంత అంటే ఏంటంటే యమలోకం ఏంటి, పాపాత్మ లేరా వెంటనే వీడికి పెట్టేటే. ఏంటి యమలోకానికి మొత్తం పాపాత్మలు తెచ్చే ఏజెంట్స్ ఉన్నట్ట.
ఎప్పుడు ఎవరో ఫిల్ చేస్తుంటారు ఏజెంట్స్. వాళ్ళని అర్జెంట్గా పెట్టి అత్యవసర సమావేశం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టాడు. వచ్చి కూర్చున్నారు మొత్తం. ఎవరో తెలుసా? పాపరూప దేవతలు, రోగరూప దేవతలు. వాళ్ళు దేవతలే. ఇక్కడ ఎంత మాట అంటే దేనికైనా పవర్ ఉంటుంది. పవర్ ఉంటే దానికి గాడు ఉంటాడు. అది తెలుసుకున్నాం. మనం పాపం చేసామంటే ఒక దేవతను తయారు చేసుకుంటాం. ఈ దేవత మరో దేవతను పిలుస్తుంది, దానిపై రోగం. వీళ్ళిద్దరూ కలిసి ఏడిపిస్తారు, ఉన్న ప్రాణం తీసేస్తారు, వాడికి ఎవరో కానీ హ్యాపీగా వెళ్ళిపోతారు. జరిగేది ఇక్కడ. కనుక ఈ పాపరూప దేవతల్ని, రోగరూప దేవతల్ని పిలిచాడు యముడు. ఏంటండి ఎతికెట్ వాడు అంటే బాగున్నారే, బాగా ఉన్నారే అన్నట్ట. ఒక్కొక్కరు హెల్తీగా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. అంటే మీకు పని పాటలు లేవా? మీకు ఏం చెప్పాను నేను? మీరు ఏజెంట్స్ ఎప్పటికప్పుడు ఎవరో ఫిల్ చేయాలి. ఏం చేస్తున్నారు మీరు అంటే, సరిగ్గా మీరు పని చేయట్లేదు ఒకటి చెప్పారు. లేదయ్యా మేము పని చేద్దామని అనుకుంటున్నాం, పైగా అవసరమైన ఓవర్ టైం అని చేద్దాం అనుకుంటున్నాం. కానీ భూలోకానికి మేము వెళుతూ ఉంటే వెళ్ళనివ్వకుండా ఇది అడ్డుకుంటుంది మమ్మల్ని. మహా తేజస్సు కనబడుతుంది, అది మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. కనుక మా పని జరగట్లేదు. ఎప్పుడైతే మీ పని జరగట్లేదో కింద జీవులకి పాపం పెరిగితే ఆయుధం తగ్గుతుంది. చాలా విశేషమైన అంశం. ఇవన్నీ చెప్పాలంటే వేరే సబ్జెక్ట్. అది ఘాట్ అంటే దానికి సబ్జెక్ట్ పెట్టుకున్నాం, ప్రస్తుతం కాదు. పాపం పెరిగితే ఆయుధం తగ్గుతుంది. అందరి సందేహం లేదండి. మన లోకంలో చూస్తూ ఉన్నాం. చిన్నప్పుడు చేసే తప్పుడు పనులకి పెద్దప్పుడు ఏడుస్తామని పెద్దవాళ్ళు సామెత చెప్పారు. ఎవరిలో చేసిన తప్పులకి వృద్ధాప్యంలో ఏడ్చుట, ఇదే జీవితం అక్కడ ఆయన అద్భుతంగా చెప్పాడు. అప్పుడు మాట వినకుండా చేసిందని ప్రత్యేక ఏడుస్తున్నాడు అంతే. అప్పుడు చేసిందని తర్వాత జన్మలో ఏడ్చుట తప్పదు. మరి ఇక్కడ విత్తనం వేస్తే ఫలం రాకుండా ఉంటుందా? మొత్తానికి మేము చేస్తున్నాం కానీ అక్కడ చెల్లట్లేదు, మనం వెళ్ళలేకపోతున్నాం, ఎందుకో తెలియదు అన్నది. ఇప్పుడు ఇదేదో గట్టి మ్యాటర్ అన్నమాట. చిన్నగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే సమస్త దేవతల డిపార్ట్మెంట్ చూసుకున్న బాధ్యత బ్రహ్మగారి. బ్రహ్మగారిని చూసుకున్న బాధ్యత మనం ఇష్టం. మరి ఏం చేస్తే ఆ బ్రహ్మగారు ఏం చేశారంటే, యముడు వెళ్ళి అడగగానే బ్రహ్మ ఆలోచిస్తున్నాడు, ఏం జరిగిందా అని. ఏంటి మేము ఖాళీగా కూర్చుంటే అందరూ చేసి ఎంప్లాయీస్ అనుకున్నావా ఏంటి? మాకు చేతి నిండా పని ఉండాలి, అప్పుడు మాకు తృప్తి. ఇలా ఎవరో ఖాళీ అయిపోవడం మాకేం నచ్చలేదు. ఈ సృష్టిలో అన్నీ ఉండాలి, రెండు జరుగుతూ ఉండాలి ఇక్కడ. అప్పుడు ఎందువల్ల ఈ పాపరూప రోగరూప దేవతలు వెళ్ళలేకపోతున్నాయని బ్రహ్మగారు చూశారు లోకం మీద. అది విశేషమని పోల్చారు. ఏమిటయ్యా అంటే, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో రోజు శివార్చన జరుగుతుంది. ఒక్కటి చూశాడు. ఓహో, ప్రతి వాళ్ళు రోజు తెలిస్తే రుద్ర నమ్మక చమకాలి, లేకపోతే శాంతం పద్మాసనస్థం, అది లేకపోతే నమశివాయ. వీటితో రుద్రుని ఆరాధన చేస్తున్నారు కనుక ఎవ్వరికి కూడా పాపము ఉండట్లేదు, రోగం ఉండట్లేదు. ఇలా పాపాలు రోగాలు ఎంటర్ అవుదాం అనుకుంటే వీళ్ళు లాక్ చేసేస్తుంటాయి కాబట్టి అందువల్ల వీళ్ళందరూ బాగున్నారు. కానీ పాప ఎవరికి పని ఫిల్ చేయాలి కదా. అందుకోసం ఏం చేయాలని ఆలోచించాడు. ఇద్దరిని సృష్టించాక మీ ఇద్దరు కొంచెం వెళ్ళండి. పాపాలు రోగాలు ఎంటర్ కాలేవు కానీ మీరిద్దరు కొంచెం ఏదో సందు దొరికితే కాదు బయలుదేరపడి మీరిద్దరు వెళ్ళండి. వెళ్ళి క్రమంగా ప్రవేశించండి. మీరు వైరస్ లాంటి వాళ్ళు, ఒక తోటకెళ్తే కలిసి పెట్టవగలరు. వాళ్ళిద్దరి పేర్లు నేను చెప్తాను. వాళ్ళు ఇప్పుడు కలియుగంలో ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో కనబడతారు. ఇప్పుడు ఒకటి పేరు దుర్మేధ, ఇంకొకటి పేరు అశ్రద్ధ. ఈ పర్సన్స్ పేరు క్వాలిటీకి పెర్సానిఫికేషన్ ఇచ్చారు. చూడండి, ఒక క్వాలిటీకి పెర్సానిఫికేషన్. ఎంత అద్భుతమైన మాట చూడండి. అది పురాణ భాష. అది అర్థం కాకే పురాణాలు కల్పితారా ఇవి చాలా గుంజాటం పడుతూ ఉంటారు. పురాణాలు సంకేతం, అది సింబాలిజం. అద్భుతంగా చెప్తాను. దుర్మేధ అశ్రద్ధ. నేను సంస్కృతంలో చెప్పాను కనుక అర్థం కావట్లేదు, తెలుగులో చెప్పుకుందాం. దుర్మేధ అంటే చెడ్డ బుద్ధి అని అర్థం. సుమేధం ఉంటే పర్వాలేదు, దుర్మేధ ఇది మహాప్రమాదకారి. ఆ దుర్మేధ ఒకటి తయారైంది అంటే ఇంటలెక్టే కానీ బ్యాడ్, అది వచ్చింది మాట. బాగా చదివాడండి నాలెడ్జ్ ఏం లాభం? అది చెడుకే వినియోగిస్తున్నాడు. పెద్ద సైంటిస్ట్ ఏం లాభం? నాస్తుడు. దుర్మేధ అంటే అదేనండి, తెలివితేటలు ఉన్నాయి కానీ సరైన వేలు వెళ్ళట్లేదు, అది దుర్మేధ. అది ఏర్పడింది. అందుకే అమ్మా కాస్త బొట్టు పెట్టుకోమ్మా, అమ్మవారి దగ్గర దీపం పెట్టంటే ఎందుకు పెట్టాలి? దీపం పెట్టినంత మాత్రం అయిపోతుందా? సైన్స్ ఒప్పుకుంటుందా అంటారే, దాని దుర్మేధ. అర్థమైంది కదా. ఇక రెండవది అశ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటో తెలిస్తే అశ్రద్ధ అంటే తర్వాత. శ్రద్ధ అంటే ఏమిటి? మన దృష్టిలో కాన్సన్ట్రేషన్ అంటాం. శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ కాదు. శ్రద్ధ అనే దానికి అద్భుతమైన మాట నిర్వచనం చెప్పారంటే ఆస్తిక్య బుద్ధికి అన్నారు. శ్రద్ధ అంటే విశ్వాసం అని అర్థం. కానీ విశ్వాసం వేరు, శ్రద్ధ వేరు. శ్రద్ధ అనగా శాస్త్రము చెప్పిన దానిని విశ్వసించుట. ఇది శ్రద్ధకి డెఫినేషన్. మనకు తోచింది నమ్మితే విశ్వాసం, శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ. ఇది రెండు. శాస్త్రం చెప్పింది నమ్మక తప్పదు. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు నమ్మాలి.
తెలుసుకోవాల్సింది. పసిపిల్లాడికి తల్లి పాలు పెడుతుంది. అప్పుడు ఆ పాలు తాగినా ప్రోటీన్స్ లభించును అని ఆ పిల్లాడికి తెలియదు, పాలిచ్చే తల్లికి తెలియదు. తల్లిపాలు తాగి బ్రతికి పెద్దవాడు అయ్యాక అప్పుడు రీసెర్చ్ చేస్తాడు. కానీ మొదటి తెలుసుకుని చేయలేదు కదా, కొన్ని అంతేనండి, ముందు చేసేసుకున్నాక తర్వాత అవే తెలుస్తాయి. కనుకనే నమ్మాల్సిందే, తర్వాత అనుభవం. అనుభవం దొరికే వరకు నమ్మకం, అది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అందుకే శాస్త్రం చెప్పింది నమ్మాలట. ఎందుకు నమ్మాలో తెలుసా? శాస్త్రం ఋషులకి అనుభవము. శాస్త్రము అనగా డెఫినిషన్ ఋషుల అనుభవం, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఋషీస్. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఋషులు అనుభవించారు, మనకి ఇచ్చారు అని మనం నమ్మేమనుకోండి. రామదాస్ చెప్పినట్టు నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు మహాత్ముడు. అందుకే నమ్మి చెడిన వారు లేరు. శాస్త్రవాక్యాలు నమ్మి ఎవ్వరూ చెడలేదండి. ఏ పురాణముల ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నాడును అన్నాడు అన్నమయ్య. ఏం చెప్తాను ఇక్కడ? అందుకు శాస్త్రం చెప్పింది ఇది సత్యం, శాస్త్రం చెప్పింది గురువు చెప్తాడు. గురువాక్యం శాస్త్రవాక్యం సత్యం అని ఆచరించాలి. దాని పేరు శ్రద్ధ. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ శ్రద్ధ ఉండదు. ఏదీ లేకపోయినా శ్రద్ధ ఉంటే చాలు, భగవంతుడు సంతోషిస్తాడు. అందుకే శ్రద్ధ ఒక్కటి డెవలప్ చేసుకుంటే చాలా అద్భుతమైన గుణం. అది మనకి లేకపోతే అది ఇమ్మని భగవంతుని అడగండి. కొందరు అంటారు ఏదో పూజలు చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ నమ్మకం కుదరడం లేదండి, శ్రద్ధ రావట్లేదండి. సిన్సియర్గా ఒప్పుకున్నాడు, అది సంతోషం. శ్రద్ధను మన ముందు భగవంతుని అడగంట. అందుకే వేదంలో శ్రద్ధా సూక్తం, ఆ సూక్తం పారాయణ చేసి శ్రద్ధ తెచ్చుకుంటారు. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రద్ధ అనేది ఉంటుంది కానీ ఉండాల్సిన విధంగా ఉండకపోతే అదొక ప్రమాదం అండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బని ఆయన చీటీ మీద మందు రాసి ఇస్తాడు, చక్కగా వెళ్ళి కొనుక్కుంటున్నావు. అంతేగాని ఈ మందు కరెక్టా కాదా, నేను కూడా మెడిసిన్ అంతా చదువుతాను అనుకుంటున్నావా? అక్కడ నీ లాజిక్ అప్లై చేసావా? మొత్తం నేను మెడిసిన్ అంతా చదువుతాంటే జబ్బు ముదురును, తమరు మిగలరు. అప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళి కొనుక్కుంటున్నావు. మందు రాసి ఇచ్చినటువంటి డాక్టర్ని ఎంత నమ్మేవో శాస్త్రం చెప్పిన విషయాన్ని అంత నమ్మ. దానివల్ల తరిస్తావు. దాన్ని అనుసరించి తరించిన వాళ్ళు అందరూ కనబడుతున్నారు. దీనిపై శ్రద్ధ. ఆయన ఏం చేశాడు? రెండు అశ్రద్ధలు పెట్టాడు. ఈ రెండు తయారైపోయాయి, దుర్మేధ అశ్రద్ధ. ఇప్పుడు నేను వాటికి ఇంకా వివరం అక్కర్లేదు, తెలిసిపోయి వీరిద్దరు బయలుదేరారు. వీళ్ళు ఎలాగో అలా సందు చూసుకుని వెళ్ళారు లోపలికి. ఒక చోట దూరితే స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంది. మనం చక్కగా మన పూజ మనం చేసుకుంటూ ఉంటాం. పక్కన వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్, నువ్వు ఇంత డిగ్రీ ఉంది కదా వీళ్ళకి వాటిని నమ్ముతావా అంటే వాడు ఏమనుకుంటాడు అని వీడు మానేస్తాడు. అది ఎఫెక్ట్ అనమాట. దుర్మేధ అశ్రద్ధ ఇది స్ప్రెడ్ అయింది. దాంతో ప్రతివాడు ఈ శివ పూజ ఏమిటి, ఒక రాతిని పెట్టడం ఏంటి, దాని మీద నీళ్లు పోయడం ఏమిటి, ఇవన్నీ దేనివల్ల ప్రయోజనం ఏమిటి? పైగా శివుడుగా పూజిస్తే సంతోషిస్తాడు, వేదం చెప్పిందిట. ఎవడు నమ్మొచ్చాడు? ఇలా బయలుదేరేది లాజిక్కులు అన్ని బయలుదేరి ఒక్కొక్కడు విడిచిపెట్టాడు. ఇంకా డోర్స్ ఓపెన్ అయిపోయాయి. ప్రవేశించాడు రోగరూప దేవతలు, పాపరూప దేవతలు, కొత్త కొత్త పేర్లతో. కొత్త మందు కనిపెట్టామంటే కొత్త రోగం తయారు. ఇన్ని క్యాన్సర్లు చిన్నప్పుడు చూడలేదండి, ఇప్పుడు చూడండి తయారీ. పాపరూప రోగరూప దేవతలు మొత్తం ప్రవేశించిపోయారు అక్కడ పెడితే అక్కడ. ఈ కథలో మనకి నిజంగా ఎవరొక ఖాళీ అయిందా, బ్రహ్మగారికి ఎందుకు పంపించాలి వీళ్ళిద్దరిని, ఇది కాదు రీజనింగ్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దుర్మేధ అశ్రద్ధ అని రెండు ప్రవేశిస్తే నువ్వు ఒక అద్భుతమైన జ్ఞానం నుంచి భగవత్ శక్తిని పొందే విజ్ఞానం నుంచి దూరం అయిపోతావు. అది శాస్త్రం చెప్తుంది. ఒక కథ ద్వారా ఎంత అద్భుతంగా మనకు చెప్పాడు సంక్షేపం చెప్పండి. ఇదే నేను దుర్మేధ వద్దు అశ్రద్ధ వద్దు అంటే సరేనండి నాటుకోదు. దాని కథలో పెట్టి చెప్పడంతో మన వాడు చేసిన గొప్ప ప్రయోజనం. అది పురాణం గొప్పతనం. కనుక అశ్రద్ధ దుర్మేధ ఈ రెండు ఉన్నాయా నువ్వు ధరించలేవయ్యా అని చెప్పాడు ఇక్కడ. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో ఎవడ నాశనం అయిపోతాడో చక్కగా చెప్పాడు. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. మూర్ఖుడు, సందేహము కలవాడు, అశ్రద్ధ కలవాడు, వీళ్ళు ముగ్గురు నశించిపోతారయ్యా అని చెప్పాడు. ఇది కటువుగా అంటే మరొక మాట తిప్పి చెప్పాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ ఉన్నవాడికి థాట్ ఫోకస్ అవుతుంది. ఇది జరుగుతున్న పాజిటివ్ థాట్ ఫోకస్ చేస్తాడు. పాజిటివ్ థాట్ ఫోకస్ చేసినప్పుడు తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే మనం అడుగు వేసినప్పుడు వేయచ్చా లేదా వేసినప్పుడు కూడా తప్పకుండా జారిపడతాం. గట్టిగా అడుగు వేస్తే నిలబడతాం. గట్టి అడుగు అనేది పాజిటివ్ థాట్. ఆ పాజిటివ్ థాట్ శ్రద్ధ. పాజిటివ్ థాట్ ఫోకస్ చేయి, అప్పుడు ఆ రుద్రుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాడు ఎక్కడ ఉన్నాడా? నమ కృష్ణవీతాయ యథావతే సత్వరాంపతయే నమః. మన కృష్ణవీతాయ, కృష్ణవీతాయ అంతటా వ్యాపించున్నట్టే, అంతటా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఇలా పిలిస్తే అలా కొరుకుతాడు. పైగా పరిగెడుతూ ఉంటాడు కూడా. అంతటా వ్యాపించిన వాడు పరిగెత్తడం ఎందుకండి? అది కూడా క్వశ్చన్.
ఒక భక్తుడిని అడిగట్టాం, ఒక మనిషి భగవంతుడు అంతగా ఎందుకు వ్యాపించాడని. నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అని చెప్పాడు. ఏం చాలు చాలు అక్కడ చాలు, ఇక్కడ ఎక్కడ పిలిస్తే అక్కడ పలుకుతాడు భగవంతుడు. అందుకే అంతగా వ్యాపించిన వాడు ఏం చేస్తాడంటే ఆ భక్తుడి వెంట పరిగెడతాడు. అందుకే ధావతే పరుగెత్తువాడు అన్నాడు. ఇక్కడ పరుగెడుతూ ఉంటాడు వాడు వెనక. ఎందుకు పరిగెడతాడంటే సత్వనాం పతయే నమః, సత్పురుషులకు ప్రభువు గనక అన్నాడు. ఎవడైతే ధర్మము జ్ఞానము భక్తి అని పట్టుకుని కూర్చుంటాడో వాడు సత్పురుషుడు. వాడి వెంట ఆయన రక్షిస్తుంటాడు కూర్చుని. ఇంకేం కావాలండి? అందుకు ధర్మాన్ని పట్టుకున్న వాడిని దైవం రక్షిస్తాడు అడుగడుగునా. ఇప్పుడు అర్థమైంది భీముడు ఎందుకు రక్షింపడ్డాడు, ధర్మరాజు ఎందుకు రక్షింపడ్డాడు. ఎందుకంటే వాడు ఎంత కష్టం వచ్చినా కష్టాన్ని తొలగించే శక్తి ఉన్నా ధర్మాన్ని వదలకుండా పట్టుకోవడం వల్ల దైవం వాడు పక్కన ఉన్నాడు. ఉండడమే కాదు, వాడు ఎటు వెళ్ళాడు. అలా పరిగెడతాడయ్యా పరమేశ్వరుడు అని కృష్ణ పరమాత్మ ఒక భక్తుడితో చెప్తూ బ్రహ్మవివర్త పురాణంలో చెప్తున్నమాట. ఎవడైతే మహాదేవ 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 అంటాడో వాడు వెనకాల శివుడు పరిగెడుతూ ఉంటాడు. ఒక్కసారి మాట వింటే ఎంత బాగుంటుందండి. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతం అనుధావతి అని. మహాదేవ 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 అంటూ ఉంటే వాడు వెనకాల శివుడు ఎలా పరిగెడతాడంటే దూడ తనంత తాను పరిగెడుతూ ఉంటే ఆ వెనకాల ఆవు ఎలా పరిగెడుతుందో ఆ దూడ వెంట అలాగా ఆ భక్తులు వెంట శివుడు పరిగెడతాడు అన్నాడు. ఎంత అందమైన మాట. ఇక్కడ చిందులు వేస్తున్న దూడకి ఉత్సాహమే తప్ప ముందు వెనక ప్రమాదం తెలియదు. దానికేం ప్రమాదం రాకుండా వెనకాల చూసుకుంటూ ఆవు పెడుతుంటా. అలాగే వత్సం గౌరివ దూడను ఆవు వలె గౌరీశ ధావంతం అనుధావతి పరిగెడుతున్న భక్తులు వెనకాల అయినా పరిగెడతాడు అని చెప్తున్నాడు. అయితే పరిగెడతాడన్నప్పుడు చాలా చమత్కారమైన పదం చెప్పాడండి కృష్ణుడు. గౌరీశ అన్నాడు ఇక్కడ. ఆయన ఒక్కడే పరిగెత్తాడు, ఆవిడ కూడా పరుగు తీస్తాడట. ఇద్దరు కలిసి పరిగెడతాడట అంటూ తర్వాత శ్లోకంలో ఒక మాట చెప్తాడు. శివపార్వతులు ఆ భక్తుడి వెంట పరిగెడుతూ ఉంటే శివుణ్ణి విడిచిపెట్టలేక నేను లక్ష్మీ సమేతుడిని నేను పరిగెడతాను. మేమిద్దరం పరిగెడుతుంటే మమ్మల్ని విడిచిపెట్టలేక దేవతలందరూ పరిగెడతారు. అందుకు ఒక్క శివనామస్మరణ చేసేవాడి వెనకాల ఎందరి దేవతల బలం ఉంటుందో చూడు అంటాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మవేత్తలో చెప్పినటువంటి అద్భుతమైన మాట ఇది. అదే శివనామస్మరణ చేసేవాడికి అంత రక్ష లభిస్తుంది, ఇందులో సందేహం లేదు. అయ్యా నేను ప్రారంభవశాత్తు ఒకనొక తప్పు చేశాను, అనుభవించక తప్పదు కదా. ఒక తప్పు వల్ల అనుభవిస్తున్నావు, ఒక ఒప్పు వల్ల దాన్ని తగ్గించుకోవాలి. ఆ ఒప్పు ఏమిటి? ఈశ్వరుని ఆశ్రయించడం అనే ఒప్పు. దానితో ఆయన అనుగ్రహం పొందగలవు. అందుకే భగవద్భక్తులు ఎప్పుడూ కూడా ఏం చేసినా ప్రారంభం అనుభవించక తప్పదండి అని అనకూడదు. ప్రారంభం ఎలా ఉన్నా భగవంతుడిని ఆశ్రయించడంలో గట్టితనం ఉంటే ఆ ప్రారంభాన్ని తొలగిస్తాడు లేదా తేలికపరుస్తాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే శివపురాణం గొప్పగా వివరిస్తుంది ఇక్కడ. కర్మానుభవంలో 4 భాగాలు ఉంటాయి ఇక్కడ. ఆ 4 భాగాల్లో బీజాంశ, వృద్ధ్యంశ, భోగాంశ ప్రధానమైనది. ఈ 3 తెలుసుకుంటే కాదు. ఇప్పుడు అనుభవిస్తున్నా కనుక ఈ అనుభవంలో ఉన్నది 4వ భాగం. దీని వెనకాల ఉన్న 3 బీజాంశ, వృద్ధ్యంశ, భోగాంశ. వృద్ధ్యంశ అంటే ఇవాళ అనుభవించడం మొదలు పెట్టారు, రేపు పెరుగుతుంది. ఇవాళ రోగం దగ్గుతో మొదలైంది, తర్వాత మరో రోగంలో వస్తుంది, అది వృద్ధ్యంశ. భోగాంశ అంటే దాన్ని అనుభవిస్తూ వెళ్ళండి. దీనికి మూలం ఏదో అది బీజాంశ. భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? వృద్ధ్యంశను ముందు తీసేస్తాడంటే ఇక్కడ విశేషమైన వృద్ధ్యంశ అంటే ఇంకా తీవ్రత కాకుండా తీస్తాడు. భోగాంశను ఏం చేస్తాడంటే తెలియకుండా అనుభవింపజేస్తాడు. ఒకవేళ అవసరమైతే తీసేస్తాడు, మనం తెలియకుండా అనుభవింపజేస్తాడు. అది ఎలాగే అంటే అనస్థిషియా ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చినట్టు అది జరుగుతుంది, కానీ తెలియకుండా చేస్తాడు. అదంతా ఇప్పుడు మనకు తెలియదండి. అంతతో పోవాల్సిన ప్రమాదం ఇంతతో పోతుందండి. చిత్రమైన అంశం. ఒక ఆయన కళ చెప్పాడు, అయ్యా నేను వెళుతూ ఉంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయినట్టుగా రక్తంతో ఇలా ఉన్నట్టుగా కళ వచ్చింది, ఒళ్ళంతా భయపడిపోయానండి. తీరా చూస్తే మంచం మీద ఉన్నాను, హాయిగా ఉన్నానంటే జాతకం చూసానని చెప్పాడు. నీకు కొద్ది రోజుల్లో భయంకరమైన యాక్సిడెంట్ రాసి పెట్టుంది, అది అనుభవించక తప్పదు. భగవంతుడు స్వప్న రూపంలో దాన్ని అనుభవింపజేసి నేను రక్షించలేదు. అలా చేస్తూ ఉంటాడు. మాఫీ చేయడం ఆయనకి తెలుసుకుంటే మనకే తెలుసు. ఇక్కడ ఇలా చేస్తాడు. ఇక బీజాంశ అంటే మళ్ళీ అది జన్మల్లోకి రాకుండా అది పూర్తిగా నిర్మూలిస్తాడు. ఇలాగా కర్మ యొక్క తీవ్రతను ఆయన తగ్గిస్తాడు. అందుకే 16 ఏళ్ళు మాత్రమే బతుకుతావురా అని చెప్పినటువంటి పిల్లాడికి శివుణ్ణి ఆశ్రయించిన పుణ్యానికి కల్పకాలు ఆయువుని మరేదయ్యా అని అంటున్నారు ఇక్కడ. అదే స్వామిని ఆశ్రయించినటువంటి వారికి గ్రహదోషములు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామము ప్రత్యహమును పెట్టుకుని ఉత్తమోత్తమున వాదింపదా. అందుకు వేదములో చెప్పబడ్డ ఈ రుద్రం అనే భాగానికి ఇంత ప్రాధాన్యం కల్పించాడు స్వామి. అందులో సంపూర్ణమైన ఈశ్వరతత్వం చెప్పబడుతుంది. అసలు వేదంలో
ప్రతి అంశాలకు ప్రాధాన్యం ఉంది, కానీ ఇది అటు జ్ఞానకాండకి ఇటు ఉపాసనాకాండకి కర్మకాండకి కూడా సరిపోతుంది కనుక దీనికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చాడు ఇక్కడ. అందుకే యాజ్ఞవల్క్యుడు దీనిని ఉపాసన చేస్తే ధన్యులు అవుతారని చెప్పాడు. అంతేకాదు అవిముక్తోపాసన చేసిన వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని మాట ఉంది. చాలా విశేషమైన అవిముక్తం అంటే ఏంటో తెలుసా? కాశీక్షేత్రం. కాశీక్షేత్రాలు మొత్తంగా మనకు కనబడుతూ ఉన్నవేమిటో చూపిస్తున్నారు ఇక్కడ. మొత్తం కనబడుతున్న 3 కాశీక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి మనకు తెలుసు, ఎక్కడ? వారణాసి. అక్కడ మరణించిన వాడికి తప్పకుండా మోక్షం వస్తుంది, గ్యారంటీ, డౌట్ అక్కర్లేదు. మోక్షం పొందినప్పుడు వెనక్కి వచ్చి చెప్పడు, శాస్త్రం చెప్తుంది కదా, నమ్మకం తప్పదు. అక్కడ మరణిస్తాను 90 ఏళ్ళు కాపురం చేసి 91వ ఏడు మనవడి పెళ్లి కోసం గుంటూరు వచ్చి అక్కడ పోయిన వాళ్ళు మాకు తెలుసు కనుక అక్కడ యోగం ఉండాలని అక్కడ పోవాలన్న సామాన్యం కాదు. ఇక్కడ ఆశ్యాంత మరణాన్ముక్తి అంటే మరి అన్ని పాపాలు చేసినా దాని అనుభవం చేసి మోక్షం ఇస్తాడు ఆయన. తేలిపాడు కాదు కనుక కాశ్యాంత మరణాలు. కాశీకి అవిముక్తం అని పేరు. అంటే శివుడు విడిచిపెట్టకుండా ఉంటాడు ఆ చోటుని, అంటే ఆ విముక్తము, శివుడు విడిచిపెట్టకుండా ఉండేటువంటి చోటు. శివుడు పార్వతి విడిచిపెట్టకుండా ఉంటారు. అది ఒక కాశీ. రెండవ కాశీ ఏమిటంటే మన భ్రూమధ్య చక్రాన్ని, దాన్ని కాశీ అంటారు. అని ధ్యానం చేసేటప్పుడు భ్రూమధ్యంలో దృష్టి పెట్టి జ్యోతిర్లింగాన్ని ధ్యానం చేయమని చెప్తారు. ఈ ఆజ్ఞాచక్రానికి కాశీ అని పేరు. ఎందుకంటే వారణాసి అనే 2 నదుల నడుమ వారణాసి ఉన్నట్టుగా ఇడా పింగళ అనే రెండింటి నడుమ ఈ 2 కలుసుకునే చోట సుషుమ్న గంగ 3 కలిసే చోటు కాశీ. అక్కడ ధ్యానం చేస్తూ, ఎందుకంటే రమణ మహర్షి అరుణాచలంలో వెళ్ళిపోయారు, కాశీలో వెళ్ళలేదు, మోక్షం లేదు, అందుకే జాగ్రత్త తీసుకోవాలి. నిజాన్ని 4 కాశీని చెప్పుకోవచ్చండి. ఒక కాశీ అది, రెండవ కాశీ ఇది. మూడవ కాశీ ఏదంటే, కాశీ అంటే వెలుగు అని అర్థం కదా, అంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అందుకు కాశీచక్రంలో మరణించిన వాడు మోక్షం వస్తుంది. యోగము ద్వారా ఆజ్ఞాచక్రం దాకా కుండల్ని జాగరణ చేయగలిగిన వాడు ఆజ్ఞాచక్రం దృష్టి నిలిపి శరీరాన్ని విడిచిపెడితే వాడు మోక్షం పొందుతున్నాడు. పరిశీలించి మరణ సమయంలో ఆజ్ఞాచక్రమునందు దృష్టి నిలిపి శరీరం చయించేవాడు ముక్తిని పొందుతున్నాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే బ్రహ్మజ్ఞానం, దాని పేరు కాశీ. ఆ బ్రహ్మజ్ఞానం పొందినవాడు శరీరాన్ని విడిచిపెడుతున్నాడు. 4వ కాశీ వేదంలో ఉందిట. ఆ కాశీ ఏదయ్యా అంటే రుద్రము. రుద్రము కాశీ, ఇది అవిముక్తము, అది అవిముక్తోపాసనతో సమానము అన్నాడు ఇక్కడ. అందుకే రుద్రం శ్రవణం చేసిన, ఆ రుద్రానికి సంబంధించినటువంటి శాస్త్రములు వింటూ ఉన్నప్పటికీ కూడా మనకి దాని యొక్క ఫలితం లభిస్తున్నది. అది ఇన్ని కాశీక్షేత్ర ఫలం దానిలో కనబడుతుందట. అది విశేషమైన ఒక అంశాన్ని శాస్త్రం మనకు చెప్తున్నది ఇక్కడ. అలాంటి కాశీక్షేత్రం రుద్రంలో కనబడుతోంది కనుక దాన్ని అనుసరించి మనం ధన్యమవుతాం. అయితే రుద్రం 11 అనువాకాలు చేసుకోలేకపోతే ఏం చేయాలి? అది మన కన్సెషన్ లేదు. మన అడగడం బాగుంది, ఋషులు దయా బాగుంది. రుద్ర నమక స్తోత్రం భారతంలో ఉందండి. శివ రహస్యం అనే ఒక పుస్తకంలో గణపతి కాశీ విశ్వనాథుడి దగ్గర రుద్ర నమక స్తోత్రం చేస్తాడు. అచ్చం రుద్ర నమక మంత్రాలే, కించిత్ అటు ఇటు మార్చి ఉంటాయి. ఎందుకంటే మంత్రం అనగానే దాని స్వరము, దాని నియమం చాలా ఉంటాయి. అవి మనకు చేత కావు సామాన్యుడికి. అందుకోసం స్తోత్ర రూపంలో ఇస్తారు. అదే భావం అక్కడ దించారండి ఇక్కడ. అది కూడా శివరహస్యంలో చక్కగా చెప్పబడుతూ ఉన్నది గ్రంథం ఉంది మనకి. దాన్ని కూడా ఋషిపీఠం ద్వారా ముద్రించడము జరిగింది, సీడీలుగా తేవడము జరిగింది, పుస్తకాల రూపంలో సీడీల రూపంలో కూడా ఉన్నాయి. అంటే చెప్పవచ్చేది ఏంటంటే అవన్నీ శాస్త్రంలో ఉన్నాయని చెప్పడానికి ఇక్కడ. ఇలాగా సూత సంహితలో కూడా రుద్ర స్తోత్రం ఉన్నది, ఆ శతపుత్రి సారమంతా ఉన్నది. అవేవి చదవకపోతే రుద్ర సారమంతా ఒక్క మాటలో చెప్పండి మాకు అంటే నేను చెప్పక్కర్లేదు, ఒకరోజు చెప్పారట. అక్కడ తెలుసుకుని ఈ రోజు ముగిద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనం వచ్చిన దాంట్లో వేదాల్లో గొప్పది ఏమని చెప్పుకున్నాం? యజుర్వేదం. గొప్పదంటే మిగిలిన తక్కువని కాదని అది కూడా వచ్చింది బాధ. సారభూతమైనది యజుర్వేదం. ఎందుకంటే యజ్ఞ విశేషం అంతా అక్కడ ఉంది కనుక యజస్సు. ఆ యజుర్వేదానికి సారభూతంగా మధ్యలో ఉన్నది రుద్రం. రుద్రానికి మధ్యలో ఉన్నది అష్టమోనువాకం. అష్టమోనువాకం నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ. మీరు గమనించండి, అభిషేకం చేసేటప్పుడు సరిగ్గా ఆ మంత్రం వచ్చి ప్రహారహారాహారాన్ని గంట మోగిస్తూ అష్టమోనువాకం చేస్తారు. అంత ఇంపార్టెంట్ చెప్పడానికి. అష్టమోనువాకం దగ్గర నమ సోమాయ సా ఉమాయ, అమ్మవారి అంటారు. అందుకు అంత గొప్పతనం అక్కడ. ఉమాసహితుడైన పరమేశ్వరుడు కనబడతాడు అక్కడ. ఆయన ఎలా ఉన్నా పక్కన ఉంటే సౌమ్యం అయిపోతాడు. అన్ని చేయించగలదు ఆవిడ, శక్తి కదా. మనకి శక్తి సహితంగా శివుడిని ధ్యానించగానే అష్టమోనువాకం అంత గొప్పది. నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ. ఆ వెళుతూ ఉంటే అందులో సెంటర్ మొత్తం. ఆ సెంటర్లో చూపిస్తున్నాడు నమస్తారాయ
నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అది వస్తుంది మధ్యలో. ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ నమ శివాయ. మొత్తం 11 అనువాకాల రుద్రము యొక్క సారము 5 అక్షరాల్లో ఉంది. అదే నమ శివాయ. ఇది తెలుసుకోవాల్సింది. కనుక వేదము సారము యజుస్సు అయితే, యజుస్సు సారము రుద్రమైతే, రుద్రము సారము నమ శివాయ. నమ శివాయలో సారమైనయ్యా అంటే అందులో 2 అక్షరాలు శివ. అందుకే ఆ శివనామం ఆ పంచాక్షరి రుద్రసారం. కనుక నమ శివాయ అనొచ్చు, శివాయ నమ అనొచ్చు. ఎలాగైనా దాంట్లో ఉందయ్యా మొత్తం అని. అందుకే నమ శివాయ అనుకుంటూ రుద్ర మంత్రాలతో పరమేశ్వరుని ఆరాధిస్తే ఇంకేం కావాలి. అందుకే విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశిని శృతౌ తత్ర పంచాక్షరి తత్ర శివ ఇత్యక్షరద్వయం. ఇది శాస్త్రం చెప్పిన మాట అండి. విద్యాసు శృతి ఉత్కృష్ట. భారతీయ ఋషి విద్యలో 18. 18లో ప్రధానమైనది గొప్పది వేద విద్య. ఇది విద్యాసు శృతి ఉత్కృష్ట. తత్ర ఏకాదశిని శృతౌ, దాని యందు ఏకాదశిని అంటే 11 అనువాకాల రుద్రము దాని యందు ఉత్కృష్టమైనది. తత్ర పంచాక్షరి, దాంట్లో పంచాక్షరి ఉత్కృష్టం. తత్ర శివ ఇత్యక్షరద్వయం, దాని 2 అక్షరాలు శివ. ఎంత బాగున్నాయండి ఇక్కడ. అందుకే శివనామానికి ఒక పేరు చెప్పారు, జీవరత్నం అని. లైఫ్ ఉన్న జ్యువెల్, జమ్, లైఫ్ ఉన్న రత్నం అది. ఈ రత్నాలు దాచాలి. మనం ఏదైనా మంచి షాప్కి వెళ్ళి రత్నం కొనుక్కుంటే ఎక్కడ దాస్తారు? ఎంత పద్ధతిగా దాచుతాం, ఎవరి పద్ధతులు పడుకుంటాయి. సాధారణంగా అది చిన్నవాడు ముఖములు కాగితంలో చుట్టిస్తారు. దాన్ని తీసుకుంటాం, ఒక చిన్న పెట్టె, ఆ పెట్టెకి మరుగు పెట్టె, అది తీసుకొచ్చి లాకరు, దానికి ఒక తాళం, దాని బీరువా ఒక తాళం. ఆ రత్నాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టామో అలాగే వేదమనే బీరువాలో, యజుర్వేదం అనే భరిణిలో, లేదా యజుర్వేదం అనే లాకర్లో, అష్టమోనువాకం అనే భరిణిలో నమశివాయ క్లాత్లో శివ అనే రత్నాన్ని పెట్టాడు. అంత గొప్పదయ్యా శివనామం అన్నది ఇక్కడ. అంత ఉత్కృష్టం. అందుకే శివం అనగానే కొంతమందికి అది విష్ణువు కాదా అని పిచ్చిపాలు రాకూడదు. శివం ఎవరికి అక్కర్లేదు ఒక్కసారి చెప్తే సభ నేను జాలిస్తా. శివం అంటే అర్థం శుభం, శాంతి, మంగళం. ఎవరికి అక్కర్లేదండి? అందరికి కావాల్సింది అది అల్టిమేట్ గా. కనుక శివుడు అందరి వాడు. అందుకే శివాయ నమః హిందువుల మంత్రం కాదు, శుభం కోరుకునే ప్రతివాడి మంత్రము. అందుకే హిందూ ధర్మం అంటే యూనివర్సల్ రిలీజియన్, ప్రతివాడికి కావలసింది. అందుకే విశ్వమంతా బాగుండాలంటే విశ్వానికి పనికొచ్చే రుద్రమంత్రాలతోనే ఆరాధన చేయాలి, పంచాక్షరితోనే చేయాలి. అది విశ్వక్షేమానికి విశ్వజనీనమైన మతం. సృష్టి ఆది నుంచి భగవంతుడు ఎంత ప్రాచీనుడో హిందూ ధర్మం అంత ప్రాచీనం. అలాంటి భవ్యమైనటువంటి వేద ధర్మంలో ఒకటైనటువంటి రుద్రముతో ఆరాధిస్తున్నాం. ఏ దివ్యశక్తిని నారాయణుడు కృష్ణుడై రాముడై ఆరాధించాడో ఆ దివ్యశక్తిని మనం ఆరాధిస్తున్నాం. ఆ విష్ణువుని శివుడేం తక్కువ కాదండి, ఆ రాముడిని ఆయన ఆరాధించాడు. కానీ విష్ణువు రాముడైనప్పుడు శివారాధన చేశాడు. ఎందుకంటే తన ఫోటోకు తానే దండ వేసుకు పూజిస్తూ బాగోదు. అందుకే రాముడు తన పూజించుకోవడం, కృష్ణుడు తన పూజించుకోవడం చేయలేదు. కానీ లోకానికి ఆదర్శం చూపించాలి, భగవంతుడిని పూజించాలి అని చెప్పాలి. కానీ తానే భగవంతుడే కూర్చున్నాడు. కానీ తను పూజించుకుంటే ఆదర్శం అవుతుందా? ప్రతివాడికి వాడి ఫోటోకు వాడి మెచ్చుకుంటూ ఉంటాడు. అందుకు ఆయన ఆలోచించారంటే భగవంతుడిని పూజించాలి, వీడు నేర్పాలి. కానీ నన్ను నేను పూజించుకోకూడదు. ఏం చేయాలి? నన్నే పూజించుకోవాలి కానీ నన్ను పూజించినట్టు కనబడకూడదు. అందుకు శివుడిని పూజించట తన స్వరూపమే. అందుకే చెప్పాడు, నా వల్లనే వాళ్ళందరూ సంహరింపబడ్డారు అన్నాడు అక్కడ. ఆయన వల్లనే వాళ్ళందరూ సంహరింపబడ్డాడు ఇక్కడ. ఆయనే నేను, నేనే ఆయన అని స్పష్టంగా చెప్పాడు. ఇది రుద్రము యొక్క స్వరూపము, స్వభావము, ప్రభావం. 3 చెప్పుకున్నాం కదా. ఇక్కడతో శివశక్తి అయ్యిందా? ఎంత తనివితేరా చెప్పుకోవాలి, ఎన్ని అనుగ్రహాలు ఆ రుద్రం ద్వారా మనం పొందాలి, రుద్రమిచ్చే ఫలితాలు, అందులో చూపించబడే శివ రూపాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ శివమహిమ చెప్పాను, శక్తి మహిమ చెప్పాను. కాదని అనగలరా? అంత శక్తి లేదు కదా. శక్తి మహిమ కూడా ఉన్నది ఇక్కడ. అది శివుడు అంటేనే శక్తి, శక్తి అంటేనే శివుడు. శివుడు దయ, శివుడు ఆగ్రహం 2 అమ్మేనంటే మరొకటి కాదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ శివ ఇస్ శక్తి అంతే. ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేది అంటే ఉంటేనే కదా ఎక్స్ప్రెస్ చేస్తాడు, లేకపోతే ఏం చేస్తాడంటే ఇక్కడ. కనుక ఆయనలో ఉన్న శక్తి బయటపడింది. అమ్మ అన్నాం, లోపల కూర్చుంటే అయ్యా అంతే. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ మనకి. అటువంటి శివశక్తులకు నమస్కారం చేసుకుంటూ, అందుకే ఆ రుద్రుడు, ఆ చండి, అప్పుడు అమ్మవారు వచ్చారు. రేపు రుద్ర చండి 2 కలిపి చెప్పుకుంటూ, చండి అంటే ఏమిటి, చండి హోమం అంటే ఏమిటి, అసలు చండి అనే పేరులో అంతరార్థం ఏమిటి, దానికి సంబంధించిన మంత్రాలు ఏమిటి, ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చారు, దాని మహిమ ఏమిటో రేపు ఎల్లుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుద్రంతో కలుపుకుంటాం. సర్వం శ్రీ సాంబ శివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.